మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఘర్షణతోటి ప్రపంచాన్ని వణికించిన వెస్ట్ ఏషియా సంక్షోభం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ట్రంప్ ఇరాన్ తోటి ఎంఓయూ జరిగింది అని చెప్తుంటే ఇరాన్ కూడా దానికి అనుకూలమైన సంకేతాలు ఇస్తుంది. ఈ చర్చలు ఎంతవరకు నమ్మే అవకాశం ఉంది? ఈ వెస్ట్ ఏషియాలో యుద్ధం ఆగిందా లేకపోతే కొనసాగే అవకాశం కనిపిస్తోందా? అసలు ప్రస్తుత పరిణామాలు తెర వెనకాల ఏం జరుగుతోంది? ఈ అంశాల గురించి మనతో మాట్లాడడానికి జియో పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. నమస్కారం సార్. సురేష్ గారు, గతంలో కూడా ఎంఓయూ జరగబోతోంది అనేది వచ్చింది, సీజ్ ఫైర్ కూడా చాలాసార్లు చెప్పారు. దీన్ని ఎట్లా ఇప్పుడు ప్రస్తుతం ఏం జరగబోతోంది, ఏం జరుగుతోంది? ప్రెసిడెంట్ ట్రంప్కి దీని నుంచి ఒక ఎగ్జిట్ పాలసీ కావాలి. ఆయనకి ఎగ్జిట్ లేదు ఈ యుద్ధంలో. ఆయనకి నిన్న ఆయన బర్త్డే ఉండే, 80వ బర్త్డే. దాంతోపాటు ఒక సంతకం చేస్తే బాగుంటుంది అనుకున్నారు ఆయన, కానీ జరగలేదు అది. బేసిక్లీ ఇరాన్ ఏమంటున్నారంటే ఆగండి, ఇంకా టైం ఉంది కదా, మనం మాట్లాడదాం. ఎంఓయు, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటాం మనం. ఇది మనం చూస్తుంటాం, మన దగ్గర కొన్ని కాన్ఫరెన్సెస్ నడుస్తుంటాయి, మన ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్సెస్, తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్, అక్కడ యూపీ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ అని చెప్పి అందరు కార్పొరేట్లు అందరు పిలుస్తారు, లోకంలో అందరిని పిలుస్తారు. ఒకడు వస్తాడు 20,000 కోట్లు ఒప్పందం అంటాడు, 50,000 పెట్టుబడి అంటాడు, ఇంకోటి వచ్చి 50,000 కోట్ల పెట్టుబడి అంటాడు. అందరు ఎంఓయూ సైన్ చేసి వెళ్ళిపోతారు. దాని తర్వాత వాడు ఎక్కడ పోయిండో ఎవరికి తెలియదు. అప్పుడైతే న్యూస్లో వచ్చేస్తుంది. సో తర్వాత చూస్తే నెక్స్ట్ ఇయర్ అదే మంచి మళ్ళీ కనిపిస్తాడు మీకు, మళ్ళీ వస్తాడు కాన్ఫరెన్స్కి. ఏమైంది లాస్ట్ టైం మీరు 20,000 కోట్లు అన్నారు పెట్టుబడి, అది మార్కెట్ బాగాలేదు, మార్కెట్ మారిపోయింది, డిమాండ్ లేదు, సో మేము మార్చేస్తాం, ఇంకో ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం 50,000 కోట్లు అంటాడు మళ్ళీ. ఈ ఎంఓయూ అనే ఒక కాగితంకి విలువ లేదు. ఇట్ ఈస్ నాట్ ఎ లీగల్ డాక్యుమెంట్. బిజినెస్లో కానీ దేంట్లోనే వీఆర్ అరైవింగ్ అట్ అన్ అండర్స్టాండింగ్. మీరు ఒక అండర్స్టాండింగ్కి వస్తున్నారు ఇంకోరితోని, మేము ఇది చేయబోతున్నాం, ఓకే మీరు కూడా అంగీకరిస్తారు అంటే ఎస్ అని చెప్పి ఇద్దరు సంతకం పెడతారు, అంతే. దాని నెక్స్ట్ స్టెప్స్ అనేది ఉంటుంది, కానీ లీగల్ కాదు. నేను పెట్టుబడి పడకపోతే నువ్వేం చేసుకుంటావు, ఏం చేయలేవు, అంతే, అయిపోయింది, ఫినిష్. అమెరికా అధ్యక్షుడు చెప్పినా అంతే అంతే. సో ఇది కూడా అంతే. ఇది ఒక ఫ్రేమ్వర్క్ డెవలప్ చేస్తున్నారు, 5-6 పాయింట్లు, ఇప్పుడు 14 పాయింట్లు ఉందంటున్నారు. దాని మీద మనం చర్చిద్దాం, చర్చలు మొదలు పెడదాం. దాంట్లో 1-2 పాయింట్లు ముందేదానా సార్ట్అవుట్ చేసుకుందాం స్టార్టింగ్లోనే. ఇది ఇప్పుడున్న పరిస్థితి. 14 పాయింట్లు అదే ప్రెసిడెంట్ ట్రంప్కి, దానికన్నా ముందు ప్రెసిడెంట్ ట్రంప్కి దీని నుంచి బయటపడాలంటే అమెరికాలో ఉన్న గ్యాస్ ప్రైసెస్ కానీ పెట్రోల్ ప్రైసెస్ కానీ చాలా మటుకు పెరిగింది. ఇన్ఫ్లేషన్ 4% క్రాస్ చేసేసింది. సో హీ ఈజ్ అండర్ ట్రెమెండస్ ప్రెషర్ ప్రెసిడెంట్ ట్రంప్. ఎట్లైనా దీని నుంచి బయటపడాలని ట్రై చేస్తున్నారు ఆయన, కానీ ఆయనతో కావట్లేదు. సో ఒక్కటే సొల్యూషన్ ఏంటంటే ఆయనకి ఇప్పుడు ఎట్లయినా యుద్ధాన్ని ఆపడం కాదు, ఎట్లయినా ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేయడం అనేది. ఎందుకంటే ఆ ట్వీట్లో కూడా లెట్ ద ఆయిల్ ఫ్లో అంటున్నాడు. సో ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్, మనం పవన్ గారు ఒకటి మాట గుర్తుపెట్టుకోవాలి, 27 తారీఖు 27th ఫిబ్రవరి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ ఉండే, 28th కూడా ఓపెన్ ఉండే. మళ్ళీ మీరు ఏం చేశారంటున్నారు, మళ్ళీ తాళం వేసిన దానికి తాళం మీద తీసేసి మళ్ళీ తాళం చేస్తున్నారు వాళ్ళకే. ఇరాన్ ఏం చేశారు, వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్ కన్నా చాలా ఇంకా పవర్ఫుల్ వెపన్ ఉంది స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. అది ఒకరోజు వాళ్ళకి వచ్చిన ఐడియాతో బంద్ చేసి పడేశారు, అంతే. అమెరికా ఏం చేయలేకపోయారు. మా దగ్గర బెస్ట్ ఎయిర్ ఫోర్స్ ఇన్ ద వరల్డ్ అంటారు, బెస్ట్ నేవీ ఇన్ ద వరల్డ్ అంటారు, మీరు షిప్పులు అక్కడ క్రాస్ చేయలేకపోతున్నారు. ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అన్నారు, ఏం జరిగింది, ఏం జరగలేదు. మీ షిప్స్ని తీసుకెళ్ళిపోతారు, అది ఇదని చెప్పి పెద్ద వాగ్దానాలు చేశారు, ఏం జరగలేదు. సో ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు ఏమైపోయిందంటే అక్కడ అమెరికాలో ఉన్న ఇప్పుడు రాబోయే మిడ్ టర్మ్ పోల్స్లో ఆయన మీద చాలా ప్రెషర్ ఉంది. అమెరికన్ ప్రజలు 72% మంది ఆయన వ్యతిరేకిస్తున్నారు ఈ యుద్ధాన్ని. అదే టైంలో ఇజ్రాయెల్లో 72% కాదు 78% మంది యుద్ధాన్ని సపోర్ట్ చేస్తున్నారు. డిఫరెన్స్ చూడండి, ఓకే. అక్కడ నెటన్యాహుని అడుగుతున్నారు, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఇరాన్ని ఫినిష్ చేయమని వెళ్ళారు కదా మొదలుగా, మీరు ఒక లిస్ట్ ఆఫ్ డిమాండ్స్ తీసుకొచ్చి మేము ముందు పెట్టారు. ఒకటి రెజీమ్ చేంజ్ అన్నారు, అది జరగలేదు. అది ఇద్దరు కలిసి డిసైడ్ చేశారు, యుఎస్ అండ్ ఇజ్రాయెల్, జరగలేదు. మీకు గుర్తుంటుంది పవన్ గారు, ఈ యుద్ధం మొదలైనప్పుడు ఫస్ట్ వీక్లోనే ప్రెసిడెంట్ ట్రంప్ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, కొత్త లీడర్ ఇరాన్లో ఎవరు రాబోతున్నా నేనే డిసైడ్ చేస్తాను, నేనే ఇంటర్వ్యూ చేస్తాను క్యాండిడేట్ని, నేనే కూర్చోబెడతాను, నేనే కిరీటం పెడతాను ఆయన తల మీద అన్నారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడలేదు. దానికన్నా ముందు అన్నాడు ఇది ఒక డిక్టటోరియల్ రెజీమ్, మర్డరస్ రెజీమ్, అది ఇది అని చెప్పి తిట్టాడు. అది ఇప్పుడు మాట్లాడలేదు. మూడవది, అక్కడున్న ప్రజల దగ్గర చెప్పారు, మీరందరు రోడ్డు మీదకి రండి, డెమాన్స్ట్రేట్ చేయండి, రెజీమ్ చేంజ్ అయిపోతుంది, హెల్ప్ ఈస్ ఆన్ ద వే అని పెద్ద స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు. హెల్ప్ రాలేదు, ఆన్ ద వే రాలేదు.
40,000 మంది చనిపోయారు. వాళ్ళకి ఎవరు జవాబు చెప్తారు? సురేష్ గారు, ఇప్పుడు లేటెస్ట్‌గా ఏం జరుగుతోంది? ఇప్పుడు ట్రంప్ చేస్తున్న ట్వీట్ కావచ్చు, లేకపోతే ఇరాన్ స్వాగతించడం కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ పరిణామాలు, ఇజ్రాయెల్ నెతన్యాహు దాన్ని ఎట్లా చేస్తున్నాడు? ఇప్పుడు లేటెస్ట్‌గా ఏం జరుగుతోంది? అదే. సో, నేను అక్కడికి వచ్చే ముందు కొంచెం గ్రౌండ్ సెట్ చేస్తున్నానన్నమాట. ఎందుకు ఇది జరుగుతుంది? ఇప్పుడు ఈ ఎంఓయూ ఎందుకు సంతకం పెడుతున్నారు? ట్రంప్ డెస్పరేట్ అయిపోయారు. ఇరాన్ కూడా వాళ్ళకి రెవెన్యూ లేదు. ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ. వాళ్ళకి తాగే నీళ్ళు కూడా తక్కువ పడుతుంది. వాళ్ళ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రాబ్లం ఉంది. వాళ్ళ ఆయిల్ బయటకు వెళ్ళట్లేదు. వాళ్ళ రెవెన్యూ మొత్తం పోయింది. యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళకి రెవెన్యూ లేకుండే చాలా సంవత్సరాల నుంచి శాంక్షన్స్ ఉంది వాళ్ళ మీద. ఏం చేస్తారు ఇప్పుడు? వాళ్ళకు కూడా ఏదో డబ్బులు వస్తే బాగుంటుందని వాళ్ళు ఇప్పుడు చెప్తున్న న్యూస్ ప్రకారం యుఏఈ వాళ్ళకి $10 బిలియన్ ఇచ్చారంట. మా మీద బాంబు వేయకండి అని చెప్పి. లిటరలీ బ్లాక్మెయిల్. అంతే కదా. గన్ పెట్టేసి తల మీద యూ బెటర్ గివ్ మీ ద మనీ అని చెప్పేసి. యుఏఈ, సౌదీ అరేబియా అండ్ ఖతార్ వీళ్ళు ముగ్గురు డబ్బులు ఇచ్చారంట ఇరాన్కి. మమ్మల్ని బాంబు చేయకూడదు, మీరు ఈ డబ్బులు వాడుకొని మీరు వాడుకోండి, మీ ప్రజలకి మీ జీతాన్ని ఇవ్వడానికి అదన్నీ వాడుకోండి, మిగతా యుఎస్ దగ్గర అడగండి. ఓకే. ఇప్పుడు ఈ నెగోషియేట్ చేసిన ఎంఓయూలో కొన్ని పాయింట్స్ బయటకు వచ్చినాయి. నిజమో కాదో మనకు తెలియదు, కానీ అమెరికాలో ఉన్న చాలా మటుకు ఛానల్స్కి వీళ్ళు లీక్ చేశా అంటున్నారు. ఇరాన్ కూడా లీక్ చేశారు. అమెరికా చెప్తున్న దాన్ని ఆపోజిట్గా ఇరాన్ చెప్తుంటారు. మ్యాచ్ అవ్వట్లేదు. మాది పాత సిస్టమ్ అదే. పాకిస్తాన్ తీసుకెళ్లి కాగితం అక్కడ ఇవ్వడం ఇక్కడ ఇవ్వడం నడుస్తుంది. వన్ ఆఫ్ ద బేసిక్ థింగ్ ఫస్ట్ ప్రెసిడెంట్ ట్రంప్ ఏమన్నారంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేసేస్తున్నాం, లెట్ ద ఇంజిన్స్ బిగిన్ అన్నారు. ఇరాన్ అన్నారు సారీ 30 రోజుల దాకా చూద్దాం, 30 days నడవనియండి, దాని తర్వాత డిసైడ్ చేద్దాం. మీరు అది మీంటే మీ బ్లాకెట్ తీసేసేయండి అక్కడి నుంచి, అప్పుడే మేము షిప్స్ని అలౌ చేస్తాం. రేపు యుఎస్ తీసేశారనుకోండి, వీడు అలౌ చేయకపోతే పోతుంది కదా మొత్తం. ఇది ఇరాన్ ముందు కూడా చేశారు ఇట్లాంటి గేమ్, ఇది కొత్తదేం కాదు వాళ్ళకి. వాళ్ళు దేనికన్నా ముందు ఇది ఇట్లాంటి గేమ్లు ఆడారు యుఎస్తో. ఇది ప్రెసిడెంట్ ట్రంప్కి ఉన్న భయం అన్నమాట. ఆయన ఏమంటాడు, ఫస్ట్ మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేస్తే అందరూ బాగుపడతారు, ఆయిల్ ప్రైసెస్ తగ్గింది ఇవాళ 4% పడిపోయింది. 70కి రాదు ఇప్పుడు, అది 80 దగ్గర ఉండిపోతుంది. అండ్ ప్లస్ అదేంటో ఆయిల్ ఫ్లో కావాలి కదా మార్కెట్కి, ఇంకా ఆయిల్ ఫ్లో కావట్లేదు. మీరు సప్లై అండ్ డిమాండ్ అంటారు ఎకనామిక్స్లో, మీకు సప్లై లేదు ఇప్పుడు, సో డిమాండ్ పెరుగుతుంది, రేట్ పెరిగింది. సప్లై వచ్చింది అనుకోండి, డిమాండ్ పడిపోతుంది, అప్పుడు రేట్ తగ్గిపోతుంది. ఓకే, కానీ ఆ పాత సిస్టమ్కి రాదు, 60-50కి రాదు, 75-80 నడిమిట్లో ఉంటుంది ఆయిల్ ప్రైసెస్. అది బెటర్ దెన్ వాట్ వీ హ్యావ్ నౌ. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మన అందరూ తెలిసింది 20% వరల్డ్లో ఉన్న పెట్రోకెమికల్స్ కానీ కెమికల్స్ కానీ క్రూడ్ ఆయిల్ కానీ అదే రూట్ నుంచి బయటకు వస్తుంది, ఫర్టిలైజర్స్ అన్నీ. ఇప్పుడు మన లాంటి దేశం చాలా ఇంపార్టెంట్ అది. ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, మలేషియా వీళ్ళందరూ సఫర్ అవుతున్నారు, సింగపూర్. ఓకే, ఇప్పుడు జపాన్ అనదర్ బిగ్ కంట్రీ. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటున్నారంటే ఇది ఆపేద్దాం, మనం ఇప్పుడు ఒక ఒప్పందానికి వచ్చేద్దాం, దాని తర్వాత 60 రోజులు దాన్ని పొడిగిస్తాం సీజ్ ఫైర్ని. 60 రోజుల్లో మనం అంతా డిస్కస్ చేద్దాం. ఇది ఇరాన్ ఆడుతున్న చాలా మంచి గేమ్ వాళ్ళకి తెలుసు. ప్రెసిడెంట్ ట్రంప్ డెస్పరేట్ ఉన్నారు, మేము డెస్పరేట్గా లేము. మాకు ఒకసారి ఆయిల్ ఫ్లో చేయడం మొదలైంది అనుకోండి, మాకు డబ్బులు వస్తాయి, మళ్ళీ మేము ట్రంప్ని పట్టించుకోక్కర్లేదు. ఓకే, దాని నడుము ఇట్లా వాళ్ళు ఏమంటున్నారంటే మీరు వచ్చి మా మీద బాంబు వేశారు కదా, మీరు ఇజ్రాయెల్ కలిసి మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ధ్వంసం చేశారు, మా రోడ్లు, బ్రిడ్జ్లు, పవర్ ప్లాంట్లు, డీసాలినేషన్ ప్లాంట్లు అన్నీ ధ్వంసం చేశారు మీరు. మాకు $300 బిలియన్ కావాలి అది రీకన్స్ట్రక్ట్ చేయడానికి. ఆలోచించండి, ప్రెసిడెంట్ ఒబామా $400 మిలియన్ ఇచ్చాడు జేసీపీఓ తర్వాత, అది కూడా ఇరాన్ డబ్బులు. ఇది వీళ్ళు అడుగుతుంది ఇరాన్ డబ్బులు కాదు. వాళ్ళు అంటున్నారు మీరు ఎవరి దగ్గర నుంచో కలెక్ట్ చేసి ఇవ్వండి, మాకు తెలియదు, మాకు $300 బిలియన్ కావాలి. ఓకే, అంటే వాడికి తెలుసు 300 అడిగితే 150 వస్తుంది, లేకుండా 100 వస్తుంది తెలుసు. ఇది వాళ్ళ డబ్బులు అంటే మనం అంగీకరించుకోవచ్చు, కరెక్ట్, మీ డబ్బులు మా దగ్గర బ్యాంకులో పడి ఉంది, మేము సీజ్ చేసాం, ఇచ్చేస్తాం మీకు. అదే 26 బిలియన్ చెప్తున్నారు. అది కాదు, మిగతా వాళ్ళు ఇవ్వాలంట. ఏది సౌదీ అరేబియా, కువైత్, బహ్రెయిన్, ఖతర్, యుఏఈ, ఒమాన్ వీళ్ళందరూ కలిసి డబ్బులు పెట్టి ఇరాన్కి ఇవ్వాలంట. మీరు కట్టేసుకోండి, మళ్ళీ మీ ఇరాన్ పెద్ద ఇరాన్ కట్టండి అని చెప్పి. సో రెజీమ్ మారలేదు, ముస్తఫా ఖొమేనీ అక్కడే ఉన్నారు. ఓకే, దాని తర్వాత అక్కడున్న రాడికల్స్ అంటే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. ఏం మారలేదు ఇరాన్లో. ప్రెసిడెంట్ ట్రంప్ ఎందుకు వెళ్ళారో ఆయనకి తెలియదు. ఇప్పుడు ఆయన వెళ్ళిన దాని నుంచి బయటపడడానికి ఆయన ఇప్పుడు దేని గురించి మాట్లాడలేదు. సో ఇప్పుడు అంటున్నారు, ఇప్పుడు ఈ 60 రోజుల్లో ఈ దాంట్లో రెజ్యూమ్ చేంజ్ పోయింది, మిస్సైల్ గురించి మాట్లాడలేదు, హమాస్ గురించి మాట్లాడలేదు, హమాస్, హూతీ, హెజ్బుల్లా గురించి, యురేనియం గురించి మాట్లాడలేదు. అండ్ అఫ్ కోర్స్ ఫ్రైడే రోజు సంతకం పెడతా అంటున్నారు. ఏం సంతకం పెట్టి ఏం చేస్తారో అర్థం కావట్లేదు.
ఇరాన్కి తెలుసు దే ప్లేయింగ్ ఫర్ టైం అంటాం ఇంగ్లీష్లో. ఎంత టైం నెగోసియేషన్లో చాలా పవర్ఫుల్ టైం అనేది. అంటే మీరు రష్లో ఉన్నారు, మీకు ఎట్లయినా ప్రాజెక్ట్ కావాలి, మీకు ఎట్లయినా కాంట్రాక్ట్ సైన్ చేయాలంటే మీరు వాడు 10% 5% తగ్గిస్తే కూడా మీరు ఓకే అని చెప్పి సంతకం పెట్టేస్తారు. యూఆర్ డెస్పరేట్. ఇరాన్ డెస్పరేట్ కాదు, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, ఇప్పుడు డబ్బులు రాబోతున్నాయి, ఆల్రెడీ కొంచెం డబ్బులు వచ్చినాయి. సో నౌ దే విల్ ఎంజాయ్. అంత అప్పుడు చూసుకుందాం, యురేనియం ఏంటి, మన మిసైల్ ఏంటి, హెజ్బుల్ ఏంటి తర్వాత చూసుకుందాం. మెయిన్లీ వాళ్ళకి కావాల్సింది దొరికింది వాళ్ళకి. సో ఈ 14 పాయింట్లలో ఫస్ట్ వన్ ఇస్ ఇమ్మీడియట్ అండ్ పర్మనెంట్ సీజ్ ఫైర్ అక్రాస్ ఆల్ ఫ్రంట్స్. ఇప్పుడు ఇరాన్ దగ్గర అడగాల్సింది, యుద్ధం ఇరాన్లో జరిగింది, ఇరాన్, యుఎస్, ఇజ్రాయెల్ ఇన్వాల్వ్డ్ ఉన్నారు, లెబనాన్ ఎక్కడొచ్చింది దీంట్లో, గాజా ఎక్కడొచ్చింది, హూతీలు ఎక్కడొచ్చారు, మీరే అంటున్నారు వీళ్ళతో నాకు సంబంధం లేదు అన్నారు. మేము సపోర్ట్ చేయట్లేదు, ఆయుధాలు ఇవ్వట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పిన ఇరాన్ మళ్ళీ వాళ్ళ దగ్గర ఎందుకు సీజ్ ఫైర్ ఆపమంటున్నారు? మీకేం ప్రాబ్లం? అది ఎక్కడో జాగ్రఫీ ఉంది, అక్కడ ఒక దేశంలో ఒక కంట్రీ ఉంది, అక్కడ వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, ప్రెసిడెంట్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. మీరేంటి వాళ్ళ గురించి, వాళ్ళ కోసం మీరు మాట్లాడుతున్నారా? మీరు లెబనాన్ అని చెప్పట్లేదు, హెజ్బుల్లా వ్యతిరేకంగా చేయకూడదంట. లెబనాన్ మీద బాంబింగ్ అది నడుస్తుంది, హెజ్బుల్లా లెబనాన్లో ఉన్నారు. కాదు, లెబనాన్లో హెజ్బుల్లా మీద మీరు యాక్షన్ తీసుకోకూడదు. ఇజ్రాయెల్ అన్నారు సారీ. సో నిన్న రాత్రి వాళ్ళు ఈ అగ్రిమెంట్ అనౌన్స్ చేసే కన్నా కొంచెం ముందు వాళ్ళు బేరూట్ మీద బాంబింగ్ చేశారు, చాలా హెవీ బాంబింగ్ ఉంటుంది. ఇది ఇజ్రాయెల్ ఒక పాలసీ. పవన్ గారు మీరు చూసుంటారు, జూలైలో లాస్ట్ ఇయర్ జూలైలో 12 day వార్ జరిగింది. అప్పుడు ఒమాన్ అండ్ ఇరాన్ జెనీవాలో కూర్చొని నెగోషియేట్ చేస్తున్నారు యురేనియం గురించి, మిసైళ్ళ గురించి అంతా. మంచిగా ఒప్పందానికి వచ్చారు, బాగుండే ఒప్పందం అది. యురేనియం కంట్రోల్ చేయడము, మిసైల్ కంట్రోల్ చేయడం అన్నీ డీటెయిల్డ్గా మాట్లాడారు. కరెక్ట్ సంతకం పెట్టడానికి ఒక వారం ముందు వీళ్ళు వచ్చి బాంబు వేసేసారు, ఇజ్రాయెల్ అండ్ యుఎస్. అది పోయింది. దాని తర్వాత మళ్ళీ ఫిబ్రవరిలో ఫస్ట్ వీక్లో మళ్ళీ వీళ్ళు జెనీవాలో స్విట్జర్లాండ్లో కూడా కలిశారు. అక్కడ మళ్ళీ సంతకం పెడదాం అన్నీ చెప్పి రెడీ అయినప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చి బాంబు వేసేసారు 28 ఫిబ్రవరి. ఇరాన్ అంటున్నారు ఇప్పుడు ఏం గ్యారంటీ ఉంది, మీరు సంతకం పెడుతున్నారు, ఎంఓయూ రాస్తున్నారు, అంతా బాగానే ఉంది, కానీ మళ్ళీ ఇది జరగదని ఏమన్నా గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేదు కదా. అమెరికా అంటాడు మేము ఎక్కడ చెప్పాము మేము మళ్ళీ బాంబు వేయమని చెప్పేసి, మేము వేస్తాము, మేము చెప్పినా మీరు పాటించట్లేదు. సో దానికి ఒక అబ్జర్వేషన్ మెకానిజం పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు హైపోథెటికలీ ఇరాన్ అంటారు మేము షిప్పుల మీద దాడి చేయట్లేదు, అన్ని షిప్పులు వెళ్ళొచ్చు అని. సడన్గా అమెరికాకి తెలిసిపోతుంది వీళ్ళు టోల్ కలెక్ట్ చేస్తున్నారు షిప్ నుంచి అని. చేయకూడదని చెప్పి సంతకం చేశారు, కానీ చేస్తున్నారు. ఎవరు చెక్ చేస్తారు? దే షుడ్ బి ఎ బాడీ ఫర్ ఇట్. యుఎస్ వచ్చి కూర్చోరు అక్కడ, అది ఏదో యుఎన్ బేస్డ్ బాడీ ఉండాలి, లేకుంటే ఏదైనా థర్డ్ పార్టీ ఉండాలి, వాళ్ళు చెక్ చేస్తూ ఉండాలి వీళ్ళు డబ్బులు తీసుకుంటున్నారా లేదా, షిప్స్ అన్ని ఫ్రీగా వెళ్తుందా లేదా. ఇదొక పాయింట్. యుఎస్ దగ్గర ఏంటంటే యుఎస్ని వాళ్ళు ఏం అడిగారు ఇరాన్ అంటే, మా ఇంటర్నల్ అఫేర్స్లో మీరు చేయబెట్టకూడదు. ఓకే, మేము రెజీమ్ మార్చాలనో, గవర్నమెంట్ మార్చాలనో, ప్రెసిడెంట్ మార్చాలనో, సుప్రీం లీడర్ని మార్చాలో అది మేము చూసుకుంటాం, అది మా పని, మీ పని కాదు. ఇది యుఎస్ అంగీకరిస్తారో అంటే ఎస్, ఎందుకంటే టెక్నికలీ ఒక సావరిన్ నేషన్ ఇంకో సావరిన్ నేషన్ ఇంటర్ఫియర్ చేయకూడదు, కానీ అమెరికా చేస్తూనే ఉంటుంది. రెజిమ్ చేంజ్ అనేది ఇంకా వదిలేశారు, అది కూడా కాదు, ఇది మీరు ఏం చేయాలని మీకు చెప్తారు. ఓకే, పాకిస్తాన్ ఎట్లనే ఆడుకుంటున్నారు కదా, ఫుట్బాల్ ఆడుకుంటారు అమెరికా, ఏం చెప్తే అది చేస్తారు వాళ్ళు, దుంకమంటే దుంకుతారు వాళ్ళు బావిలో. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న పాకిస్తాన్ డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. మూడోది ఏంటంటే ఈ నేవల్ బ్లాకేజ్ లిఫ్ట్ చేయాలంట 30 రోజుల లోపల. 30 రోజుల లోపల ఒక ఫస్ట్ డే జరగవచ్చు, సెకండ్ డే జరగవచ్చు, థర్డ్ డే జరగవచ్చు. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో ఎట్లయినా వీళ్ళని ఇక్కడ నుంచి పంపించేసి ఇంటికి పంపించేద్దాం రా అని చూస్తున్నారు. యుఎస్ నేవల్ బ్లాకేడ్ వాళ్ళని, షిప్స్ కూర్చున్నాయి, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కూర్చుంది, వాళ్ళు ఎన్ని రోజులు బోర్ కొడుతుంది, వాళ్ళకి ఏం లేదు, యాక్షన్ లేదు, వాళ్ళు పంపించేద్దాం చూస్తున్నారు. కానీ పంపిస్తే ఇక్కడ నుంచి ఇది బ్లాకేడ్ మోరిపోతుందా అని డౌట్ ఆయనకి. ఓకే, ఇది జరుగుతూనే ఇది ఇరాన్ ఏమంటారు మీరు ముందు అది తీయండి అప్పుడు మేము ఇది ఇస్తూ ఉంటారు, యుఎస్ అంటున్నారు మీరు ముందు అది తీయండి అప్పుడు మేము ఇది ఇస్తూ ఉంటారు. ఇది మళ్ళీ టాక్స్కి వెళ్తుంది. ఈ 60 రోజులు ఇదంతా డిస్కస్ చేయాల్సి వస్తుంది అన్నమాట. యుఎస్ ఫోర్సెస్ టు బి విత్డ్రాన్ అరౌండ్ ఇరాన్, ఇది నాకు అర్థం కావట్లేదు. నేను చాలా మటుకు సర్చ్ చేసి చూశాను, కానీ దాని స్పెసిఫిక్స్ ఏం లేదు, ఎందుకంటే బయట ఇన్ఫర్మేషన్ ఎక్కువ లేదు. అంటే ఆ ఏరియాలో ఉన్న యుఎస్ ఫోర్సెస్ విత్డ్రా చేయాలంటే టెంపరీగా ఇప్పుడున్న ఫోర్సెస్ విత్డ్రా చేయమంటున్నారా? ఇప్పుడు ఈ యుద్ధానికి వచ్చిన వాళ్ళు ఐదర్ యుఎస్ బేసెస్లో ఉంటారు, లేకుంటే షిప్లో ఉంటారు. వాళ్ళంటే అర్థం చేసుకోవచ్చు.
ఎందుకంటే అమెరికాలో సౌదీ అరేబియా, ఇరాక్ నుంచి, ఇరాక్లో కూడా ఉన్నారు, మన బహ్రెయిన్, కువైత్, ఖతార్, ఒమాన్ అన్ని ప్లేస్ అండ్ యుఏఈ అన్నిట్లో అమెరికాకి బేసెస్ ఉన్నాయి. కొన్ని ప్లేసెస్లో ఎయిర్ ఫోర్స్ బేసెస్ ఉన్నాయి, కొన్ని వాళ్ళ ఆర్మీ బేసెస్ ఉన్నాయి, కొన్ని నేవల్ బేసెస్. మన బహ్రెయిన్లో నేవల్ బేస్ ఉంది, US 5th ఫ్లీట్. వాళ్ళని పంపించేస్తున్నారు. వాళ్ళని వెళ్ళమంటే వాళ్ళు వెళ్ళరు. వాళ్ళకి భయం ఉంది. సౌదీ అరేబియాకి భయం ఏంటంటే US వెళ్ళిపోతే రేపు ఒక ఒసామా బిన్ లాడన్ లాంటి ఇంకోటి తయారై వచ్చి మమ్మల్ని ఇక్కడ పవర్ సీజ్ చేసుకుంటే మేమేం చేస్తాం, మేమేం చేయలేము. మా దగ్గర పెద్ద ఆర్మీ గిర్మీ అని పెట్టుకున్నాం, కానీ వాళ్ళు ఒక యుద్ధం కూడా ఇప్పుడు దాకా ఫైట్ చేయలేదు. వాళ్ళకి తెలియదు. దానికోసం పాకిస్తానీ వాళ్ళు తెచ్చిపెట్టుకున్నాడు 4,000 మందిని. భయం వాళ్ళకి, భయం. రేపు అవుట్ అయిపోతే ఎన్నో ఫ్యామిలీ హెల్డ్ కన్సర్న్ కదా ఇదంతా. కువైత్ కానీ, బహ్రెయిన్ కానీ, ఖత్తర్ వీళ్ళందరూ ఫ్యామిలీస్ నడిపిస్తున్నారు, రాజవంశాలు. వాడు ఒకడు వచ్చి అదే జరిగింది కదా ఒసామా బిన్ లాడెన్తో, అదే జరిగింది. ఈజ్ ఫ్రమ్ ఏ వెరీ రిచ్ ఫ్యామిలీ, బిన్ లాడెన్ ఫ్యామిలీ సౌదీ అరేబియాలో. ఆయన ఒక రిలీజియస్ బెంట్ ఆఫ్ మైండ్లో వెళ్ళిపోయిండు. తర్వాత ఇక్కడున్న గవర్నమెంట్ తీసి పడేద్దామని చెప్తే వాళ్ళు అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ పంపించేసింది, ఇక్కడ ఉండకూడదని చెప్పేసి. ఓకే, ఇది భయం అన్నమాట. యుఎస్కు ఉన్న మేజర్ ఇష్యూ ఏంటి, దట్ ఒకసారి మీరు ఆ ఫోర్సెస్ని విత్డ్రా చేసుకుంటే అక్కడి నుంచి ఇరాన్ వాళ్ళ పవర్ చూపిస్తారు. ఇప్పుడు పవన్ గారు ఏం జరిగిందంటే ఈ యుద్ధంలో ఒక అందరికన్నా ఎక్కువ బెనిఫిట్ ఎవరికి వచ్చిందో అది ఇరాన్కి వచ్చింది. చాలా మటుకు వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని ధ్వంసం అయినాయి, వాళ్ళ ఆర్మీ పోయింది, నేవీ పోయింది, అన్నీ చెప్తారు వాళ్ళు. కానీ వాళ్ళు గల్ఫ్ నేషన్స్కి ప్రూవ్ చేసి చూపించారు, మేము ఏం కావాలంటే చేయొచ్చు మిమ్మల్ని. ఓకే, అమెరికా మా మీద బాంబు వేస్తే మేము మీ మీద వేస్తాం, మీరు ఏం చేయలేరు మమ్మల్ని, మీకు భయం, మీకు దమ్ము లేదు, ఇది చూపించారు ఇరాన్. అంటే ఇప్పుడు ఫోర్సెస్ వెళ్ళిపోతే ఆధిపత్యం వాళ్ళది యుఎస్ది ఏదైతే ఉందో మిడిల్ ఈస్ట్ మీద అది పోతుంది, అది భయం కంప్లీట్గా పోతుంది. అండ్ ఇరాన్ విల్ బికమ్ ఎ డిఫాక్టో లీడర్ ఆఫ్ ద మిడిల్ ఈస్ట్. అంటే మేము చూడండి మా ఆర్మీ ఎంత పవర్ఫుల్, లేదన్నారు, మనం చూపించాం, మేము మిసైల్స్ ఫైర్ చేస్తాం, మీ దగ్గర మిసైల్స్ ఉందా, అమెరికా పారిపోయింది, మీ దగ్గర అమెరికా నుంచి కొని ఉంటారు, మేము తయారు చేసాం మిసైల్స్, అమెరికానే పంపించేసాం, పారిపోయింది. అదే డ్రోన్ ఉందా, డ్రోన్ లేదు, డ్రోన్ మేము తెప్పించుకున్నాం, మేము కట్టాం, మా డ్రోన్ మేము తయారు చేస్తున్నాం, మీ దగ్గర ఏముంది, ఏం లేదు. సో ఇరాన్ ఈజ్ బికమింగ్ అ సూపర్ పవర్ ఇన్ దట్ ఏరియా. సూపర్ పవర్ అంటే ఇట్ ఈస్ మేజర్ సూపర్ పవర్, మేజర్ పవర్ అని చెప్పొచ్చు, సూపర్ పవర్ కాకుండా. కానీ సో గల్ఫ్లో డామినేషన్ ఇప్పుడు ఇరాన్ నడుస్తుంది. మేము చెప్పిందే వింటారు, మాకు డబ్బులు కావాలంటే డబ్బులు ఇచ్చేసారు చూడండి, సౌదీ అరేబియా కానీ, యుఏఈ కానీ, ఖతర్ కానీ. మీరందరూ కేర్ఫుల్గా ఉండండి. రేపు మీరు మళ్ళీ యుఎస్ వాళ్ళకి మళ్ళీ బేస్ ఎక్స్పాండ్ చేయడానికి ల్యాండ్ ఇచ్చారనుకోండి, భూమి ఇచ్చారో, మిమ్మల్ని మేము కొడతాం. ఆ భయం ఉంది వీళ్ళందరికీ. అంటే ఎంఓయూ అయిపోతే సూపర్ పవర్ అవుతుంది ఇరాన్. డెఫినెట్గా. ఎందుకంటే ఆలోచించండి, నిన్న దాకా అంటే ఫిబ్రవరి 28 తారీఖు ఏ మోడ్తో వచ్చారు అమెరికా, అదంతా మర్చిపోయారు. వీళ్ళకి మేలు చేయడానికే వచ్చినట్టున్నారు ఇదంతా. అదే. సో నెక్స్ట్ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ టు ఓపెన్ ఇన్ 30 days. అంటే ఇక్కడ మీరు ఓపెన్ చేస్తే మేము అక్కడ ఓపెన్ చేస్తాం, ఈ గొడవ నడుస్తుంది. ఆయిల్ అండ్ పెట్రోకెమికల్ శాంక్షన్స్ టు బి లిఫ్టెడ్ ఆన్ ఇరాన్. ఇది పెద్ద ప్రాబ్లం అండి. ఇరాన్ది ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయలేరు, పెట్రోకెమికల్స్ ఎక్స్పోర్ట్ చేయలేరు, చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది బ్లాకేడ్, శాంక్షన్స్ మన మీద కూడా పెట్టారు. మనం ఇరాన్ నుంచి కొన్నాం కొన్ని సంవత్సరాలు చెప్పారు కదా, దాని తర్వాత బంద్ చేస్తాం. చైనా కానీ పట్టించుకోవట్లేదు, వాళ్ళు ఎవరు పట్టించుకోరు. వాళ్ళు 90% ఇరానియన్ ఆయిల్ చైనా తీసుకెళ్ళిపోయారు. కానీ చైనాకి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే పేమెంట్ మెకానిజం. వీళ్ళని స్విఫ్ట్ బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి తీసేశారు, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, ఎవరిని, ఇరాన్ని. రష్యాని కూడా తీసేశారు, యుక్రెయిన్. సో వాళ్ళు డబ్బులు ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి, ఎందుకంటే ఇదంతా పెద్ద అమౌంట్స్ కదా, ఒక రోజుకి 140 మిలియన్, 150 మిలియన్, 200 మిలియన్, సార్ $400 మిలియన్ వస్తుంటాయి డబ్బులు. అది ఎక్కడన్నా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్తో వస్తారు, మీరు ప్లేన్లో తీసుకురాలేరు కదా, అది లేకుంటే ట్రక్లో తీసుకురాలేరు కదా. సో ఆ డబ్బులు రావాలి మీకు. ఆ డబ్బులు రావాలంటే మీకు యూ షుడ్ బి ఇన్ ద ఇంటర్నేషనల్ సిస్టమ్. ఇప్పుడు ఏం జరిగిందంటే మనం కూడా ఇరాన్ దగ్గర నుంచి మనం ఫస్ట్ ఆయిల్ కొన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు, రూపీస్లో పేమెంట్ ఇచ్చేయమన్నారు. ఇప్పుడు కోట్లు ఉంటుంది, 200 కోట్లు, 300 కోట్లు ఎట్లా ఇస్తారు క్యాష్గా? అప్పుడు మనం అడిగాం, ఇంకేమైనా రూట్ ఉందా అంటే, మాకు బియ్యం లేదు, బియ్యం ఇవ్వంటాను. బియ్యం ఇచ్చాం వాళ్ళకి. అంటే బార్టర్ సిస్టమ్, పాత సిస్టమ్ లాగా. ఇది పవన్ గారు ఇరాన్తో జరిగిన ప్రాబ్లం. ఇరాన్ ఇదే ప్రాబ్లంలో ఉన్నారు ఇప్పుడు కూడా. వాళ్ళకి ఇప్పుడు డబ్బులు వస్తే కూడా ఎక్కడ పెట్టుకుంటారు వాళ్ళు డబ్బులు. చైనా ఏం చేశారంటే క్రిప్టో కరెన్సీలో పే చేయడం మొదలుపెట్టారు. అది కాకుండా యువాన్లో పే చేయడం మొదలుపెట్టారు. సో చైనా 90% ఇరానియన్ ఆయిల్ చైనా తీసుకెళ్తుండే టిల్ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ బంద్ అయ్యేదాకా. అప్పుడు చైనా కూడా ఇంపాక్ట్ అయింది, చైనా మీద కూడా. ఇప్పుడు జరిగిన దాంట్లో బేసిక్లీ ఇరాన్ ఆయిల్ అమ్ముకుంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి. నేను చెప్పాను చూడండి స్టార్టింగ్లో, వాళ్ళు మార్కెట్లో ఆయిల్ అమ్మితే పవన్ గారు ఇట్స్ గుడ్ న్యూస్. వరల్డ్ వైడ్ రేట్ తగ్గుతుంది. వరల్డ్ వైడ్, మనకొక్కరికే కాదు, త్రూఅవుట్ ద వరల్డ్ రేట్ తగ్గిపోతుంది. అది మంచి
ఒక ఏం చెప్తారు ఒక నిర్ణయం అది ఉమ్, అది చేయాల్సిందే. ఇవ్వనండి ఎవరికైనా అమ్ముకోండి. ఇప్పుడు రష్యాని మీరు ఆపారు, తర్వాత ఈ యుద్ధం మొదలైన రష్యాకి మీరు శాంక్షన్స్ లిఫ్ట్ చేశారు, మీరు అమ్మేసుకోండి అని చెప్పి. ఇప్పుడు రిటర్న్ తీసుకొస్తున్నారు శాంక్షన్స్, ఎందుకంటే ఇది ఇరాన్ ఇప్పుడు వచ్చేస్తారు కదా మార్కెట్లో అని చెప్పి. అవును. రష్యాకి ప్రాబ్లం లేదు, వాళ్ళు ఎవడు కానీ చైనాకే అమ్ముకుంటారు వాళ్ళు మేజర్గా, మనకు కూడా అమ్ముతారు అప్పుడప్పుడు. ఈ పరిస్థితిలో ఉన్నారు. సో ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తారంటే ఇప్పుడున్న దాంట్లో స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ వాళ్ళు ఓపెన్ చేస్తారు, వాళ్ళకి ప్రాబ్లం లేదు. కానీ నేను చెప్పినట్లు అది ఏ పద్ధతిలో చేస్తారో, ఎందుకంటే నిన్న కూడా రాత్రి ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళకి, ఏదో ఒక జనరల్లో ఎవరు ఇచ్చారు, మేము ఒమాన్తో మాట్లాడుతున్నాం, ప్రొసీజర్ ఆ షిప్స్ వెళ్ళడానికి ఉన్న ప్రొసీజర్ ఏంటి. ఉమ్, ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, ఆ షిప్ చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి, అంటే యూటర్న్ లాగా ఉంటుంది అది చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. దాంట్లో వాళ్ళు ఎట్లా కావాలంటే తీసుకెళ్ళిపోతే రేపు సూయజ్ కెనాల్లో జరిగినట్టు యాక్సిడెంట్ జరిగితే మొత్తం రూట్ బ్లాక్ అయిపోతుంది. మళ్ళీ మేము వాళ్ళకి గైడెన్స్ ఇస్తాం. గైడెన్స్ అంటే డబ్బులు కావాలి మాకు, బేసిక్లీ అది ప్రాబ్లం వీళ్ళది. అవును. వీళ్ళు అడిగారు 300 బిలియన్, నేను చెప్పాను దాని గురించి మీకు, కన్స్ట్రక్షన్ కోసం, రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇరాన్. ఓకే, అది ఈవెన్ ట్రంప్ కూడా సపోర్ట్ చేశారు ఇనీషియల్, మీకు గుర్తుంటుంది. మనం మంచి డీల్ చేసుకుంటే ఇరాన్ ఒక యూరోప్ అయిపోతుందని చెప్పారు. అంటే మొదట్లో కూడా ఈ డిమాండ్లో వాళ్ళు ఇరాన్ వాళ్ళు పెట్టిన డిమాండ్లో ఇది కూడా ఉంది మొదట్లో. ఎస్, మొదట్లో కూడా ఉంది, అదే అంటున్నాను నేను. సో దాని తర్వాత ఇప్పుడు ఇదంతా జరిగేది, ఈ మొత్తం చర్చలు జరగాలంటే 60 రోజులు టైం ఇచ్చారు. ఉమ్, మీకు గుర్తుంటుంది పవన్ గారు, జేసీపీ అగ్రిమెంట్ చేసినప్పుడు 2 సంవత్సరాలు పట్టింది, 2 years ఉమ్, ఫర్ ద అగ్రిమెంట్ టు బి డ్రాన్ అప్. ఇది మీరు ఒక 60 రోజుల్లో ఫినిష్ చేస్తారా? దాంట్లో మేజర్ ఒకటే ఉండే, న్యూక్లియర్. అంటే మీరు న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ మెటీరియల్ ఎట్లా వాడతారు, దాన్ని ఎట్లా దాన్ని తగ్గిస్తారు, ప్యూరిటీ తగ్గిస్తారు, దాన్ని ఎక్కడ స్టోర్ చేస్తారు, ఎవరు ఇన్స్పెక్ట్ చేస్తారు, చాలా టెక్నికల్ లెవెల్లో వెళ్ళిండు వాళ్ళు. ఉమ్, 2 సంవత్సరాలు నెగోసియేషన్, దాని తర్వాత సంతకం పెట్టారు 2015లో ఒబామా అడ్మినిస్ట్రేషన్. ఇది మీరు 6 నెలలు అవుతుంది అనుకున్నా, 60 రోజులు అవుతుంది అనుకున్నా, కాదు, పొడిగిస్తారు. నేను మర్చిపోతాం, ఎందుకంటే ఆయిల్ వస్తుంది, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ ఉంది, ప్రాబ్లం ఎవరికి ఉంది, ఇజ్రాయెల్కి ఉంది. ఉమ్, వాళ్ళు టెన్షన్లో ఉంటారు, వీడు మళ్ళీ మిసైల్ ప్రొడక్షన్ మొదలు పెడతాడు, రేపు ఏమైనా అయితే మళ్ళీ ఇజ్రాయెల్ మీద ఫైరింగ్ పడతాడు. ఎందుకంటే మీరు మిసైల్ గురించి మాట్లాడలేదు ఈ అగ్రిమెంట్లో, ఉమ్, ఎక్కడ లేదు. మిసైల్ ప్రొడక్షన్ తగ్గించాలి, మిసైల్ ప్రొడక్షన్ ఆపాలని చెప్పి యుద్ధంలో స్టార్టింగ్లో చెప్పారు యుఎస్. ఇప్పుడు దాని గురించి మాట్లాడలేదు. ఇరాన్ అన్నారు వి విల్ నాట్ స్పీక్, తర్వాత చూద్దాం. ఇప్పుడేంటి ఇంత జల్దీ ఏంటి, మీకు కావాల్సిన హార్మోజ్ కదా ఓపెన్ చేసేద్దాం, చలో నెక్స్ట్ యురేనియం. ఆ యురేనియం చూసుకుందాం అప్పుడు. ఇంగ్లీష్లో అంటారు కిక్ క్యాన్ డౌన్ ద రోడ్, అంటే తర్వాత పోస్ట్పోన్ చేసుకున్నారు డిసిషన్ని. నరసింహరావు గారు చేస్తుండేది, డోంట్ టేక్ ఎ డిసిషన్ దట్ ఇన్ ద హోప్ దట్ ప్రాబ్లమ్ విల్ గో అవే. అంటే ఏ నిర్ణయం తీసుకోకపోతే ఒకరోజు ఆ ప్రాబ్లమే వెళ్ళిపోతుంది అక్కడికి. ఇదే స్ట్రాటజీ ఇరాన్ యూజ్ చేస్తున్నారు. తర్వాత చూద్దాం, మాట్లాడదాం. అంటే సురేష్ గారు, ఇప్పుడు ఈ పరిణామాల్లో మనకి 4 ప్రధానమైన పాయింట్లు వస్తున్నాయి. ఒకటేమో ట్రంప్ చెప్తుంది ఇరాన్ డీల్ కంప్లీట్ అనేది ట్రంప్ చెబుతున్నాడు. ఇక్కడ ఇరాన్ దగ్గర నుంచి మనకి కొంత న్యూస్ వస్తుంది ఏంటంటే ఇరాన్ కూడా అమెరికా ఎంఓయూకి ఒప్పుకుంది. మూడో పాయింట్ ఏంటంటే ఇరాన్లో చాలామంది అక్కడ విదేశాంగ మంత్రిని వ్యతిరేకిస్తున్నారు. నువ్వు ఎట్లా ఎంఓయూ చేసుకుంటావు, ఈ కండిషన్స్ ఎట్లా ఒప్పుకుంటావు అనేది ఇరాన్ దగ్గర నుంచి ఒక వ్యతిరేకత ఆ విదేశాంగ మంత్రి వైఖరి మీద వస్తుంది. నాలుగో పాయింట్ ఏంటంటే మనకి ఇజ్రాయెల్ నెతన్యాహు విషయంలో నెతన్యాహు కూడా మాతోటి మాట్లాడకుండా ఈ డీల్ ఎట్లా మీరు ముందరకు వెళ్తారు, దీన్ని ఎంతవరకు ఏది నమ్మాలి? ఈ ఎంఓయూ నిజంగా ఇరాన్ ఒప్పుకుందా, లేకపోతే ఈ డీల్ కంప్లీట్ అయిపోయిందని ట్రంప్ ఎట్లా చెబుతున్నాడు? వీటి గురించి చెప్పండి. అన్ని దేశాల్లో సేమ్ ప్రాబ్లం ఉంది. ప్రతి దేశంలో ఉన్న లీడరు వాళ్ళ ప్రజలకి డీల్ అమ్ముకోవాలి, అంటే అమ్మాలంటే కన్విన్స్ చేయాలి, ఇది మీ మంచిదనానికి చేస్తున్నాం మేము. సో ఇరాన్ అది కూడా ట్రై చేస్తున్నారు. కానీ ఇరాన్లో ఒక హార్డ్ కోర్ ఒక గ్రూప్ ఉంది, జస్ట్ లైక్ ఇజ్రాయెల్లో రైట్ వింగ్ అంటే చాలా హార్డ్ కోర్ వాళ్ళు. వాళ్ళకి ప్యాలెస్టీన్ ఏంటి, హెజ్బుల్లా ఏంటి, ఎవడు ఉండకూడదు, న్యూక్లియర్ బాంబ్ వేసి ఫినిష్ చేసి అంటారు వాళ్ళు. అట్లాంటి ఆ భాషలో మాట్లాడతారు వాళ్ళు. ఇదే పాలసీ ఇరాన్లో కూడా ఉంది. ఒక గ్రూప్ ఉన్నారు, రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళు, అంత రిలీజియస్ గ్రూప్స్ ఉన్నారు. వాళ్ళకి అమెరికా అంటే అసలు పడదు. వాళ్ళు కాదని ఇరాన్ చేసే పరిస్థితి ఉంటుందా? ఒప్పుకునే అక్కడే వాళ్ళ నడిమిట్లో కాన్ఫ్లిక్ట్ ఒకటి ఉంది, చీలికలా వచ్చేస్తుంది. ఎందుకంటే ముస్తఫా కమీని అంత కంట్రోల్ చేయలేకపోతున్నాడు. ఆయన ఉన్నాడో లేదో అది కూడా తెలియదు మనకి, ఏ స్టేట్లో ఉన్నాడో తెలియదు. వాళ్ళ నాన్నగారు ఫ్యూనరల్ ఇప్పుడు జూలైలో పెట్టారు. ఆలోచించి 2 రోజుల నుంచి ఫ్రీజర్లో పడింది ఆయన బాడీ. ఆ పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకు భయం అంటే మళ్ళీ ఫ్యూనరల్ పెట్టారనుకోండి, అక్కడ ఇజ్రాయెల్ వచ్చి బాంబు వేసేస్తారు, మళ్ళీ ఉన్న వాళ్ళందరూ పోతారు.
పెద్దవాళ్ళందరూ ఉంటారు కదా దాంట్లో. అవునవును. మళ్ళీ అందులో 200 మంది పోతారు ఉమ్, లీడర్లు అందరూ. ఉమ్, అదొక భయం ఉంది వాళ్ళకి, దానికోసం ఫ్యూనరల్ చేయట్లేదు వాళ్ళు. ఉమ్, ఇప్పుడున్న పరిస్థితిలో మీరు అడిగిన ప్రశ్నకి ఎస్, ఇరాన్లో ప్రాబ్లం ఉంది, ఇజ్రాయెల్ అదే ప్రాబ్లం ఉంది. నేను చెప్పాను చూడండి, రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ అందరు కలిసి నెటన్యాహు మీద ఎక్కుతున్నారు. ఉమ్, ఏం చేశారు మీరు, ఎందుకు వెళ్ళారు యుద్ధం, మీరు ఏం అచీవ్ చేశారు, ఏం సాధించారు చెప్పండి అని చెప్పి నెటన్యాహు మీద చాలా పెద్ద ప్రెషర్ పెడుతున్నారు. నెట్న్యాహు ఇప్పటికీ తట్టుకుంటున్నారు ప్రెషర్, కానీ ఎక్కువ రోజు చేయలేరు ఆయన. ఉమ్, ఏదో ఒక రోజు స్నాప్ అయ్యి మళ్ళీ వెళ్ళి బాంబు కొట్టేస్తాడు. అది జరగబోతుంది, డెఫినెట్గా 100% జరుగుతుంది అది. ఉమ్, ఎందుకంటే వెయిట్ చేస్తున్నారు, కావాలంటే డబ్బులు ఇచ్చి అటువైపు నుంచి కొంచెం బాంబింగ్ వేపిస్తాడు. ఓకే, ఆ బాంబింగ్ వేపిస్తే హెజ్బుల్లాతో రెండు మిసైల్లో ఒక 10 మిసైల్ కొట్టమంటాడు. కొట్టగానే మళ్ళీ వీళ్ళు కొడతారు, మళ్ళీ యుద్ధం మొదలవుతుంది అక్కడ. ఉమ్, సో ఇది ఇజ్రాయెల్ ఏమంటారు, మా దగ్గర అడగకుండా, అఫ్కోర్స్ ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడాడు, కానీ మా కన్సర్న్స్ ఏంటి, మా ఎవరు చూసుకుంటారు మమ్మల్ని, మా ప్రజలది ఏం చూసుకుంటారు. నార్దర్న్ ఇజ్రాయెల్ ఎప్పుడు బాంబ్ చేస్తుంటారు హెజ్బుల్. మీరు అన్నారు హెజ్బుల్లా బాంబ్ చేయకూడదంటే వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు, 2 రోజులు ఉంటారు, దాని తర్వాత వాళ్ళ పని అది. మీరు గాజాలు వెళ్ళి హమాస్ దగ్గర మీరు పోరాటం చేయకూడదంటే వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ, ఉమ్, వాళ్ళకి తెలిసింది అదొకటే, ఉమ్, టెర్రరిజం ఇస్ ఓన్లీ లాంగ్వేజ్ దే నో. ఇప్పుడు మీరు హిజ్బుల్ ముజాహిదీనో లేకుంటే మన దగ్గర జైషే మహమ్మద్ వెళ్ళి వాళ్ళ లీడర్ల దగ్గర వెళ్ళి రేపటి నుంచి మీరు ఇదంతా చేయకండి, మీరు నార్మల్ లైఫ్లో వెళ్ళిపోండి అంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి తెలియదు. ఉమ్, వాళ్ళ లైఫ్లో మొత్తం నేర్చుకుంది ఇది ఒకటే, జిహాద్ ఉమ్. చేయాలి. అప్పుడు ఏం చేసుకుంటారు, ఏం చేయాలి, లైఫ్ స్టైలే అది. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో వాళ్ళని కన్విన్స్ చేయాల్సి వస్తుంది అక్కడ, అది చాలా డిఫికల్ట్ ప్రాసెస్. ఏదో ఒక రోజు పిచ్చోళ్ళు ఉన్నారు అక్కడ, ఈయనే లేపేస్తారు, రేపు కనిపించడు, పొజిషన్ కనిపించట్లేదు, ప్రెసిడెంట్ ఎక్కడ పోయిందో తెలియదు, అవును. ఈయన కూడా రేపు పోతే అంతే సంగతి, ఎవరు లేరు నెగోషియేట్ చేయడానికి. ఉమ్, దానికోసం ఇజ్రాయెల్ వీళ్ళని అటాక్ చేయట్లేదు, ఎందుకంటే వీళ్ళిద్దరే ఉన్నారు ఇప్పుడు, మిగిలిన ఉన్నారు. ఒక హూ స్పీకర్ ఆఫ్ ద పార్లమెంట్ గలిబాఫ్ అండ్ అరాచి, ఉమ్, వీళ్ళిద్దరే ఉన్నారు. వీళ్ళని కూడా కొట్టేస్తే వాళ్ళు ఎవరితో మాట్లాడతాం రేపు, కరెక్ట్. ఎవరు లేరు. సో ఈ పరిస్థితిలో ఉన్నారన్నమాట పవన్ గారు. దీంతో పాటు మీరు అడిగిన మూడో కాంపోనెంట్ ఇప్పుడు యుఎస్లో కూడా ఇదే ఇష్యూ ఉంది. యుఎస్లో ఉన్న అక్కడ ఉన్న రిపబ్లికన్ పార్టీ వాళ్ళు చాలామంది అడుగుతున్నారు, మీరు ఎందుకు యుద్ధానికి వెళ్ళారు, ట్రంప్ వాళ్ళ ఓన్ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు, మీరు ఎందుకు యుద్ధానికి వెళ్ళారు, మీరు కొన్ని అబ్జెక్టివ్స్ చెప్పారు కదా స్టార్టింగ్లో, అది ఏమైనా సాధించారా, ఏం సాధించలేదు, మళ్ళీ మీరు యుద్ధానికి ఎందుకు వెళ్ళారు, ఇంత నష్టం జరిగింది, ఇంత డబ్బులు పోయినాయి, ఇంతమంది చనిపోయారు, ఏమొచ్చింది మీకు. ట్రంప్కి ఏంటంటే అది సేమ్ థింగ్, ఎట్లానే ప్రైసులు తగ్గిపోతే, పెట్రోల్ రేట్లు తగ్గిపోతే, గ్యాస్ రేట్లు తగ్గిపోతే నేను బయటపడతాను ఉమ్. దీని నుంచి, తర్వాత ఏమొస్తుంది తర్వాత చూసుకుందాం. అతని నిర్ణయాల వల్ల పెరిగింది పొలిటిక్స్ యురేనియం అంతా తర్వాత. ఇప్పుడున్న ప్రాబ్లం ఇది, ఉమ్, ప్రజలు పెట్రోల్ బంక్ వెళ్తున్నారు, ఆ రేటు చూసి ట్రంప్ని తిడుతున్నారు, మేము రారా నువ్వు ఓటు కోసం వస్తాగా చూసుకుంటాను నేను అని చెప్పేసి. సో భయపడుతున్నారు, ఎట్లా దీన్ని తగ్గించచ్చు. దట్ ఈస్ వై సెయింగ్ వార్ హ్యాస్ టు ఎండ్. నెతన్యాహుని ఇంత కన్విన్స్ చేస్తున్నాడు, బాంబు వేయకు, నేను ఆల్రెడీ సైన్ చేయబోతున్నాను, నువ్వు మళ్ళీ బాంబు వేస్తున్నావు ఏంటి ఇట్లా అని చెప్పేసి. ఇది టెన్షన్ ఉంది వాళ్ళకి. అంటే ఇప్పుడు బీరూట్ మీద ఇజ్రాయెల్ దాడి జరిగినా కూడా ఇరాన్ రెస్పాండ్ అవ్వలేదు, కారణం ఏంటంటారు? అది అమెరికా ఆపారు, ఉమ్, అది ఒక క్విట్ ప్రోకో అయిపోతుంది. మళ్ళీ ఓకే. ఇరాన్ కొట్టారా ఇజ్రాయెల్ని, మళ్ళీ ఇజ్రాయెల్ ఇరాన్ని కొడతారు, ఉమ్. మళ్ళీ ఇరాన్ ఇజ్రాయెల్ని కొడతారు, ఇది నడుస్తూనే ఉంటుంది, ఈ ఒప్పందం ఉండదు, ఏముండదు. అంటే ఇప్పుడు ఇరాన్ యుఎస్ మధ్య ఒప్పందం జరిగితే ఇజ్రాయెల్ ఒంటరి అయిపోయే అవకాశం ఉందా? ఎప్పుడు కాదండి, ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న పవర్ఫుల్ పొలిటికల్ పవర్ యుఎస్లో, వాళ్ళ దగ్గర, ఇజ్రాయెల్లో కాదు, ఉమ్, అమెరికాలో ఉన్న చాలామంది కాంగ్రెస్ మెన్ అండ్ సెనేటర్స్ అండ్ పొలిటీషియన్స్కి అంతా ఇజ్రాయలీ లాబీ చాలా మటుకు వాళ్ళు డొనేషన్ చేస్తారు, జూయిష్ లాగా చాలా పవర్ఫుల్, చక్రం తిప్పుతారు వాళ్ళే. వాళ్ళు డబ్బులు, వాళ్ళ మెయిన్ డొనేషన్, పార్టీ ఒఫీషియల్ డొనేషన్ వాళ్ళది, ఫండింగ్ ఇస్తారు వాళ్ళు, ఆ ఫండింగ్ ఆపేస్తారు, ఉమ్, వీళ్ళు కంప్లీట్ అవుట్ అయిపోతారు. సో వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, రిపబ్లికన్ వాళ్ళు, ఈ ఒప్పందం వచ్చిందనుకోండి, ఆ రోజు నుంచి ప్రెజర్ మొదలవుతుంది ట్రంప్ మీద, ఇదేంటి ఏం ఒప్పందం చేశారు, ఉమ్, ఇదేం వస్తుంది మాకు, ఇక్కడ ఇజ్రాయెల్ సంగతి ఏంటి, మీరు మీ సంగతి చూసుకుంటారు, ఇజ్రాయెల్ సంగతి చూడకూడదా, వీళ్ళు వాళ్ళు ఇడిసేస్తారు అట్లనే కుక్కలకి అని అంటారు. ఇదే ప్రాబ్లం జరగబోతుంది పవన్ గారు. అండ్ దట్ ఈస్ వేర్ ద ఇష్యూ ఇస్. ఇజ్రాయెల్ని మీరు నెగ్లెక్ట్ చేయలేరు. ఇజ్రాయెల్ ఇప్పుడు కాదు, మీరు రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ బెన్ గ్యూరియన్ నుంచి నెటన్యాహు దాకా మీరు చూడండి, వాళ్ళ ప్రతి ప్రధానమంత్రి, గోల్డా మీర్ ఉండండి, ఓకే, మోషే దయాన్ ఉండండి, దాని తర్వాత ఇత్సాక్ రబీన్, షిమోన్ పెరెస్, ఓకే, వీళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళ బేసిక్లీ వారి దేశాన్ని వాళ్ళు చూసుకుంటారు, ఉమ్, దేశం వాళ్ళకి ఇంపార్టెంట్, మిగతా ఏం కాదు. అవును. ఇది ప్రాబ్లం అన్నమాట. సో ఈ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేయడానికి ప్రెసిడెంట్ ట్రంప్ ఇజ్రాయెల్ని నెగ్లెక్ట్ చేయలేడు. ఉమ్, ఇజ్రాయెల్ని నెగ్లెక్ట్ చేస్తే
పొలిటికలీ ఆయనకి యుఎస్ చాలా పెద్ద ప్రాబ్లం రాబోతుంది పొలిటికలీ. ట్రంప్ వైఖరి చూసుకుంటే మనం ప్రధానంగా ఈ చమురు ధరలు ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడానికే ఈ డీల్ దిశగా ముందరకు వెళుతున్నాడు అనేది వచ్చింది. రెండోది ఆయన ఆ ట్వీట్లో అత్యంత కీలకమైన లైన్ ఏంటంటే లెట్ ద ఆయిల్ ఫ్లో అనేది. అంటే ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఆయిల్ మార్కెట్ మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది రానున్న రోజుల్లో? అంటే ఇవాళ పొద్దున్న నుంచి సాయంత్రం మనం ఆయిల్ మార్కెట్ ఏషియాలో క్లోజ్ అయ్యేదాకా ఆల్మోస్ట్ 4% పడిపోయింది. ఉమ్, బ్రెంట్ క్రూడ్ ఐ థింక్ 86లో నడుస్తుంది. 100 ఉండే ఒకసారి 110 దాకా కూడా వెళ్ళింది. అది రేట్లు తగ్గిపోతుంది. సో ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ సప్లై అండ్ డిమాండ్. నేను చెప్పాను చూడండి, అంతే. అవును. మార్కెట్లో ఆయిల్ ఎక్కువ ఉంటే నో ప్రాబ్లం, సప్లై ఎక్కువ ఉంటే డిమాండ్ పడిపోతుంది, రేట్ తగ్గుతుంది. ఉమ్, ఇప్పుడు ప్రెజెంట్లీ షిప్లు ఏమి వెళ్ళట్లేదు. ఖతార్ కానివ్వండి, బహ్రెయిన్ కానీ, కువైత్ కానీ ఎక్కడి నుంచి షిప్లు బయటికి వెళ్ళట్లేదు. సౌదీ అరేబియా కూడా, యూఏఈ కూడా, వీళ్ళ షిప్స్ అన్నీ బయటికి వెళ్ళాలి. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవుతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి ఎంత రిలీఫ్? డెఫినెట్గా రిలీఫ్ ఉంటుంది, డౌట్ లేదు. ప్రతి ప్రోడక్ట్ మీరు నీళ్ళు తాగే ప్లాస్టిక్ బాటిల్లో కూడా కెమికల్స్ అక్కడి నుంచి వస్తుంది తయారు చేయడానికి. దానికోసం మీరు చూస్తుంటారు గ్లాస్ బాటిల్స్ డిమాండ్లో ఉంది. ఇప్పుడు గ్లాస్ బాటిల్స్ దొరకట్లేదంట, మెటీరియల్ లేదు దానికి. ఓకే. మనం అనుకుంటా గ్లాస్ బాటిల్స్కి ఈ యుద్ధానికి సంబంధం ఏంటనే. సంబంధం ఉంది. మనం వాడే ప్రతి ఆబ్జెక్ట్ ఇంక్లూడింగ్ మన టూత్ బ్రష్, దాంట్లో రావాల్సిన బ్రిసిల్స్ కూడా ఒక కెమికల్తో తయారవుతుంది. అది అటువైపు నుంచి వస్తుంది. మీరు అనుకుంటా క్రూడ్ ఆయిల్ అంటే ఫర్టిలైజర్ ఎందుకు? బికాజ్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ అన్నమాట. మీథేన్ గ్యాస్ కానీ మిగతా గ్యాస్ కానీ దాన్ని అక్కడి నుంచి వస్తుంది. మళ్ళీ దానికి ఎంఆర్ఐకి సంబంధం ఉంది. ఇప్పుడు అనుకుంటే ఎంఆర్ఐకి పెట్రోల్ డీజిల్ ఏంటి సంబంధం ఉంది. గ్యాస్ ఉంటుంది, మిగతా గ్యాస్లు ఉంటాయి. ఇట్లా కూల్ డౌన్ ది సిస్టమ్ అన్నమాట. సో అది మనం అర్థం చేసుకోవాలి. ప్రతి ప్రోడక్ట్ అంటే లోకంలో ఇంకా ఎక్కడ లేదని కాదు, కానీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి జాగ్రఫికలీ 4 రోజుల్లో మన షిప్ ఇక్కడికి వచ్చేస్తుంది. మీరు అమెరికాని తెప్పించుకోవచ్చు, కావాలంటే అర్జెంటీనాని తెప్పించుకోవచ్చు. అంత దూరం అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి యూఎస్ అంటే 30 days పడుతుంది ఈజీగా. ఇది మన పక్కనే 4-5 రోజులు వచ్చేస్తుంది. సో మనకి ఎనర్జీ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ ఇండియాలో, యాజ్ మచ్ అస్ ఎన్ని దేశాలకి. నేను చెప్పాను చూడండి, ఎస్పెషలీ మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, జపాన్, వీళ్ళందరూ కష్టపడుతున్నారు. శ్రీలంక చాలా దారుణ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళందరూ. సమ్హౌ సర్వైవింగ్. మనం ఏమంటే మన దగ్గర మనం మంచి డీల్ సైన్ చేసుకున్నాం. మన పెద్ద దేశం మనకి మీరు ఒక ఆయిల్ రిచ్ నేషన్ దగ్గర వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ వెనిజువేలా దగ్గర వెళ్ళారు, వాళ్ళని చూస్తారు మీరు ఎంత కొంటారో అని అడుగుతారు. చిన్న దేశాలు ఎంత కొంటారండి? చాలా తక్కువ. వాళ్ళు పెద్ద దేశాలు చూస్తారు. ఇండియా సైన్ చేసుకుంటే మిలియన్స్ ఆఫ్ బ్యారెల్స్ తీసుకెళ్తారు ప్రతిరోజు, వీళ్ళతో చేసుకుందాం, వీళ్ళకి మంచి డీల్ ఇద్దాం. అది జరుగుతుంది మనం. సో మన ప్రతి చోట్ల వెళ్ళి మనం చేసాం. మీరు మన రామచంద్ర గుహ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు కరణ్ తాపర్, దాని గురించి మనం మాట్లాడాం. దాంట్లో చెప్పారు హౌ మోదీ డిడ్ ఇట్, అండ్ ఈజ్ నాట్ ఎ మోదీ సపోర్టర్. ప్రతి మన దగ్గర ఉన్న మినిస్ట్రీలో ఉన్న ప్రతి సెక్రటరీని ఆయన ప్రతి చోటకు పంపించింది, అన్ని దేశాలు పంపించింది. ఎక్కడెక్కడ ఆయిల్ ఉందో, ఎక్కడెక్కడ గ్యాస్ ఉందో అందరూ సంతకం పెట్టుకోండి, డీల్ సైన్. మనకు కావాల్సింది ప్రైస్ కాదు. ఇప్పుడు ప్రైస్ చూసి నో పాయింట్, అందరు పెంచేశారు రేట్లు. మీరు మనకు ప్రోడక్ట్ ఉండకుండా మన దగ్గర ఎల్పిజి గ్యాస్ కానీ మిగతా అని చూస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ ఆ ఇష్యూస్ మనం. సో ఇప్పుడు ఏమవుతుంది, సడన్గా వన్ ద గ్యాస్ స్టార్ట్స్ ఫ్లోయింగ్ ఇన్, రేట్లు తగ్గుతుంది. సో మనకు మళ్ళీ ఎల్పిజి గ్యాస్ ప్రాబ్లం ఉండదు. ఓకే, కమర్షియల్ కూడా అట్లనే మారిపోతుంది. కానీ ఒక లెసన్ ఇది ఏం నేర్పించిందంటే పవన్ గారు ఈ యుద్ధంలో, అది దీంట్లో చెప్తున్నారు కూడా చాలా మటుకు, ఈ యుద్ధంలో నేర్చుకుంది ఏంటంటే మనం ఆల్టర్నేటివ్ పవర్ చూసుకోవాలి. అది మోదీ గారు చెప్పారు చూడండి, మీరు యూ షుడ్ గో ఎలక్ట్రిక్. అది చైనా చూపించారు, 90% వాళ్ళు ఎలక్ట్రిక్ వెళ్ళిపోయారు. డిపెండెన్స్ లేదు దాని మీద. మన ఇండియన్ రైల్వేస్ ఎట్లా చేసాము ఎలక్ట్రిఫికేషన్, లోకోమోటివ్ సేమ్ థింగ్ వాళ్ళు చేశారు, ట్రైన్స్ చేశారు. ఇక్కడ మన ఎలక్ట్రిక్ వెళ్ళిపోయారు, మనం కూడా ఇప్పుడు వెళ్ళాం. ఇప్పుడు మనం మొత్తం మన దగ్గర 50% ఇఫ్ యూ గో ఎలక్ట్రిక్ మనకు చాలా పెద్ద సేవింగ్. మన దగ్గర ఉన్నది సూర్యుడే కదా, అన్నిటికీ పెద్ద అడ్వాంటేజ్ మనకు. అది వీఆర్ నాట్ లైక్ ఇంగ్లాండ్ ఆర్ సమ్వేర్, అక్కడ వారానికి ఒకసారి కనిపిస్తుంది మీకు సన్లైట్ అక్కడ. ఇది మన అడ్వాంటేజ్ అనమాట. సో ఇప్పుడు ఇది అంతా చేయాలంటే ఎవరైనా సూపర్వైజ్ చేయాలి కదా. పవన్ గారు మనం స్టార్టింగ్లో మాట్లాడాం, ఇండియాని పిలిచారనుకోండి, పాకిస్తాన్ వాడంటాడు నన్ను కలిసి కొడతారు అందరు కలిసి, నేను ఎందుకు రావాలంటాడు. సో ఒక యుఎన్ బాడీని పెట్టాల్సి వస్తుంది, వాళ్ళు సూపర్వైజ్ చేయాలి. స్పెషల్లీ చెప్పాను చూడండి, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో కూర్చొని షిప్స్ ఎక్కడ వస్తున్నాయి, ఎన్ని షిప్స్కి ఆపుతున్నారా, ఇదంతా చూసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఫైనల్ డీల్ని వీళ్ళేమన్నారంటే, అంటే ఇద్దరు కలిసి డిసైడ్ చేసింది ఫైనల్ డీల్. అంటే ఎప్పుడో 6 నెలలు ఉండొచ్చు, 1 సంవత్సరం పాటు కూడా జరగవచ్చు చర్చలు. ఫైనల్ డీల్లో సంతకం పెట్టినప్పుడు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అప్రూవ్ చేయాలంట. అంటే ఒక
రాజముద్ర లేకుంటే యుఎస్తో చేసి అదే కదా ఇరాన్ ఏడుపు అదే కదా. మీతో సంతకం పెట్టి ఏం ఫాయిదా? మీరు ఇప్పుడు యూరోపియన్ యూనియన్తో సంతకం పెట్టారు, మీరు అంటారు టు హెల్ప్ విత్ ద సంతకం, ఏం లేదు ఆ టారిఫ్ పనికిరాదు, నేను కొత్త టారిఫ్ పెట్టబోతు. కొరియాతో అదే చేశారు, జపాన్తో అదే చేశారు యుఎస్. వీళ్ళందరూ అదే అంటున్నారు, మీతో సంతకం పెట్టి ఆ పెట్టిన పేపర్ విలువ కూడా లేదు ఇప్పుడు. వై షుడ్ బి డూ అన్ అగ్రిమెంట్ విత్ యూ? అదే అంటున్నారు. సో గ్యారంటీ ఎవడిస్తాడు మాకు? ఇరాన్కి ఇప్పుడు కూడా భయం ఏంటంటే పవన్ గారు, ఒప్పందం పెట్టాం, లేకుంటే పెట్టబోతున్నాం, మళ్ళీ మా తల మీద వచ్చి బాంబు వేస్తాడు వీళ్ళు. ఒకసారి చేశారు, రెండుసార్లు చేశారు, మూడోసారి కూడా చేయొచ్చు. వాళ్ళకి ఆ భయం ఉంది. ట్రంప్ ఏం చెప్పినా అక్కడ కోర్టులే కొట్టేస్తాయో, లేకపోతే ఇది అమెరికాకి ఇరాన్కి జరుగుతుందా, లేకపోతే ట్రంప్కి ఇరాన్కి జరుగుతుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. కరెక్ట్. ట్రంప్కి ఏంటంటే ఆయనకి డొమెస్టిక్ పాలసీస్ చూసుకోవాల్సి వస్తుంది. ఇరాన్కి ఆ ప్రాబ్లం లేదు. అవును, ఇరాన్లో డెమోక్రసీ లేకుంటే మల్టీ పార్టీ సిస్టమ్ అదేం లేదు కదా. ట్రంప్కి అది కాదు. ఆయన పార్టీ లోపల ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పార్టీ బయట ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి డెమోక్రాట్స్. అంటే అక్కడ కోర్టుల నుంచి అది ఇంకో సపరేట్ అది. సో ఈయనకి ఇప్పుడు ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఈ యుద్ధంలో లేకుంటే ట్రంప్ చాలా కంఫర్టబుల్గా ఉంటుండే. ఇప్పుడు ఆయన యుద్ధంలో దిగాడు, ఇప్పుడు స్నానం చేసి బయటికి రావాల్సింది అంతే, ఇంకేం చేయలేవు. ఇప్పుడు 60 days సీజ్ ఫైర్ అంటున్నారు. ఇప్పుడు చెప్తుంది ఏంటంటే టాక్స్ అబౌట్ టాక్స్ అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? 60 days సీజ్ ఫైర్ ఎక్స్టెన్షన్. ఇది ఆల్రెడీ 60 days సీజ్ ఫైర్ జరిగింది, 40 రోజులు యుద్ధం జరిగింది, 60+ ఇప్పుడు ఒక 70 రోజులు, మన 70 కన్నా ఎక్కువ, కొంచెం 72 అని చెప్పొచ్చు, సీజ్ ఫైర్ నడుస్తుంది. దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు, పొడిగిస్తున్నారు. లేకుంటే సీజ్ ఫైర్ అయిపోయింది 60 రోజుల్లో, దాన్ని పొడిగిస్తున్నారు, పొడిగి ఇంకో 60 days చేస్తున్నారు. దాంట్లో నేను చెప్పిన కొన్ని పాయింట్స్ చూడండి, ఆ పాయింట్స్ డిస్కస్ చేస్తారు. ఓకే, యురేనియం సరే, మనం ఏం చేద్దాం యురేనియం గురించి. ఇప్పుడు ఇరాన్ ఏమంటారు, ఇప్పుడు ఏం మాట్లాడకండి యురేనియం గురించి, తర్వాత చూద్దాం అంటున్నారు. అమెరికా అంటారు సారీ, న్యూక్లియర్ ప్రోగ్రామ్ పక్కకు పెట్టేస్తారు వాళ్ళు అంటున్నారు. అమెరికా అంటున్నారు సారీ, మాకు యురేనియం కావాలి. ఇరాన్ అంటారు మేము ఇవ్వము మీకు. ఇది నెగోసియేషన్. మళ్ళీ వాడు అంటాడు ఇదే 400 కిలో ఉంది కదా, మేము తీసుకెళ్ళిపోతాం. కాదు, మేము పని చేస్తాం, మీకు 100 కిలోలు ఇస్తాం. మన కూరగాయలు బెరగొట్టినట్లేం జరుగుతుంది. కొంచెం ఏదో వార్త వచ్చింది ఒకటి, అక్కడ దాకా యుఎస్ వాళ్ళు వెళ్ళి దాన్ని పట్టుకోవడం కూడా అసాధ్యం, ఎందుకంటే మొత్తం ల్యాండ్ మైన్స్ పెట్టేశారు నిన్న. చేస్తారు వాళ్ళు, దే న్యూ దట్ యుఎస్ ఒక కమాండో రైడ్ చేసి ఇదాన్ని పట్టుకెళ్తారని చెప్పేసి. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నారు న్యూక్లియర్ అక్కడ పోయి ఏం కాదులే, అది ఇప్పుడు తర్వాత చూసుకుందాం అంటున్నాడు. ఆయనకి ఇది ఒక్కటే మెయిన్, ఏది స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ ఓపెన్ చేయండి. అండ్ తర్వాత చెప్తాడు ఇరాన్ కెన్ నెవర్ హ్యావ్ ఎ న్యూక్లియర్ వెపన్. అది కన్సిస్టెంట్గా చెప్తూనే ఉంటారు ఆయన. అది ప్రతి అమెరికన్ ప్రెసిడెంట్ చెప్పారు, అది ఈ మాట కొత్తదేం కాదు అది. సో మీరు ఇరాన్ కెనాట్ హ్యావ్ ఎ న్యూక్లియర్ వెపన్ అంటే రేపు మార్కెట్ నుంచి కొనుక్కోవచ్చా? మనం ఉన్నాడు కదా పక్కన కిమ్ జాంగ్ ఉన్, సూపర్ మార్కెట్ పెట్టుకున్నాడు అక్కడ, ఏం కావాలంటే తీసుకోవాలి, డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళు, వాళ్ళు అందరు కొనుక్కుంటారా? అది మీరు చేయకూడదు. యూ కెనాట్ బై ఎనీ న్యూక్లియర్ వెపన్ ఆర్ నో యూ కెన్ మేక్ ఇట్ యువర్స్. ఇది అమెరికా కన్సర్న్. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ పదే చెప్పినారు నెటన్యాహుకి, బాంబు వస్తే నీకు కాదు ప్రాబ్లం, నాకు కాదు ప్రాబ్లం, నీకు ప్రాబ్లం. అది కాదు, ఈవెన్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ప్రాబ్లం. 9/11 ఎట్లా జరిగింది మన అందరికి తెలిసిందే. ఇంకొక 9/11 న్యూక్లియర్తో చేయడానికి పెద్ద పనేం కాదు, వెపన్ ఉంటాయి, లాంచ్ చేయడం కరెక్ట్. మీరు ఇక్కడి నుంచి యూఎస్ దాకా కొట్టాలంటే మంచి 3000-4000 కిలోమీటర్ల ICBMs కావాల్సి వస్తుంది, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్, మన అగ్ని-5 లాంటిది. అది లేదు ఇరాన్ దగ్గర, ఆ టెక్నాలజీ లేదు. వాళ్ళు లాస్ట్ టైం మ్యాక్సిమం కొట్టింది డిగో గార్షియా దాకా, అది కూడా వెళ్ళలేదు అక్కడికి. వాళ్ళ దగ్గర డెలివరింగ్ టెక్నాలజీ లేదు, ఇది మిసైల్ డెలివర్ చేయడానికి ఉన్న ఈ న్యూక్లియర్ వెపన్ డెలివరీ. కానీ చుట్టుపక్కల దేశాలు మీరు చేస్తారు కదా, ఇజ్రాయెల్ ఎస్పెషలీ ఇజ్రాయెల్. అదే ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నారు మీరు 2 నిమిషాలు కూడా ఉండలేరు, 2 నిమిషాలు మిమ్మల్ని ఇరాన్ ఫినిష్ చేసేస్తారు న్యూక్లియర్ వెపన్. చూడండి నేనే ఆపాను వాళ్ళని. ప్రెసిడెంట్ ట్రంప్కి ఏంటంటే మైసెల్ఫ్ ఒక ఫోబియా ఉంది ఆయనకి, నేనే అన్ని చేస్తాను లోకంలో, నేను ఇంకా ఎవ్వడు లేడు లోకంలో నా లాంటోడు. ఇది ఆయనకు ఒక కన్సిస్టెంట్గా చెప్తూనే వస్తున్న ఒక మాట అన్నమాట. అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళకి లాభం చేకూరేది ఏంటి ఇరాన్కి? అంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్ విషయంలో ట్రంప్ పక్కకు పెట్టేస్తాడు, వాళ్ళ మీద ఉన్న శాంక్షన్స్ ఎత్తేమని వాళ్ళు అడుగుతారు, ఎత్తేసే అవకాశం ఉంది. ప్లస్ వాళ్ళ ఫ్రీజ్ అయిన అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడే ప్రాబ్లం వస్తుంది. అది ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే అందరూ మళ్ళీ వెళ్ళి ఒబామాతో కంపేర్ చేస్తారు. ఒబామా ఆపాడు న్యూక్లియర్ ప్రోగ్రామ్, వాళ్ళది $400 మిలియన్ ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళు సర్టన్ మైల్ స్టోన్స్ అచీవ్ చేయాల్సి వస్తుంది. మేము ఇంత ప్యూరిటీ ఉన్నది తగ్గిస్తున్నాం, అప్పుడు 40% ఉండే, దాన్ని ముందు 20కి తీసుకొస్తాం, ఓకే $100 మిలియన్. దాన్ని మేము 10కి తీసుకొస్తాం, ఓకే $100 మిలియన్.
దాని నుంచి మేము 5కు తీసుకొచ్చాం $100 మిలియన్. లాస్ట్ 3.67కి తీసుకొచ్చాం, మిగతా $100 మిలియన్, 400 ఇచ్చేసాం. ఈయనేమో 26 బిలియన్ అడుగుతున్నారు. వేర్ ఇస్ 26 బిలియన్, వేర్ ఇస్ 400 మిలియన్? సో అందరు కంపేర్ చేయబోతున్నారు ప్రెసిడెంట్ ట్రంప్ని. ఒబామాని తిట్టారు మీరు ఇంత, ఆయన చేసిన డీల్ హారబుల్ డీల్ అన్నారు. మళ్ళీ మీరు చేసిన డీల్ ఏంటి చెప్పండి, ఇది అడుగుతారు. ఇది ప్రెసిడెంట్ ట్రంప్కి అన్నిటికంటే పెద్ద భయం. ఆయన ఒబామా డీల్ని ఇంత క్రిటిసైజ్ చేయకపోతే, దాన్ని స్క్రాప్ చేయకపోతే ఈ ప్రాబ్లం రాకపోతుండే. ఇరాన్ దగ్గర ఆయుధాలు ఉండే కాదు. అట్లీస్ట్ 2025 దాకా అగ్రిమెంట్ ఉండే, అది 1 ఇయర్ బిఫోర్ దాకా. అండ్ దాంట్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ ఇస్ వెరీ స్ట్రిక్ట్. ఐఏఏ నుంచి రష్యా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ వీళ్ళందరూ సంతకం పెట్టారు. యుఎస్ ఒక్కరే కాదు, యుఎస్ గవర్నమెంట్ అండ్ ఇరాన్ గవర్నమెంట్ కాదు, ఈవెన్ యుఎన్ సంతకం పెట్టారు, ఐఏఈఏ సంతకం పెట్టారు. అంటే ఎవ్రీబడి వాజ్ ఇన్వాల్వ్డ్. రేపు ఏమైనా అయితే యుఎస్ తిరిగి అంటారు, ఒబామా అంటాడు, అరే పుటిన్ గారు చూడండి ఇరాన్ ఏం చేస్తున్నారు, మీరే సంతకం పెట్టారు కదా, ఇప్పుడు వాడు వింటలేదు నా మాట అంటారు. సో రష్యా ప్రెషర్ పెడతారు. చైనాకి అంటారు, చూడండి ఇరాన్ వినట్లేదు మా మాట, చైనా ప్రెషర్ పెడతారు. ఎందుకంటే వీళ్ళందరినీ ఇన్వాల్వ్. ఇక్కడ చైనా ఏమంటారు, మీరు నా దగ్గర చెప్పలేదు. ఇప్పుడు అదే జరగబోతుంది. మీరు నా దగ్గర చెప్పలేదు, మీరు ఏం చేసుకుంటారో నాకు తెలియదు. రష్యా కూడా అదే అంటారు, మీరు ప్రాబ్లంలో పడితే నా దగ్గర రాకండి, నేనేం చేయలేను. మీరు ముందే నాకు చెప్తే ఐ వుడ్ హావ్ బిన్ ప్రిపేర్డ్. నేను ఇరాన్తో మాట్లాడుతుండే. మీరిద్దరు కలిసి నన్నిట్లు మీరే చేసుకున్న సంతకం మీరే యూ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్, అది అన్నమాట. సురేష్ గారు, ఇప్పుడు చివరిగా చెప్పండి. ఇప్పుడు గత 3.5 నెలల నుంచి మనం ఈ యుద్ధానికి సంబంధించి పలు పాడ్కాస్ట్లు మనం చేస్తూ ఉన్నాం, రెగ్యులర్ మాట్లాడుతూ ఉన్నాం. అయితే పలు సందర్భాల్లో సీజ్ ఫైర్ కంటిన్యూ అవ్వడము, లేకపోతే అక్కడ యుద్ధం మళ్ళీ జరగడం, మళ్ళీ ఆగడము, వాళ్ళ వెర్షన్ వీళ్ళ వెర్షన్, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అంటే ప్రతి క్షణంలో కూడా ఇది క్లైమాక్స్ సీన్ లాగా ఇంకా యుద్ధం ఆగిపోతుందా అన్నట్టు గత కొంతకాలం నుంచి, కొన్ని నెలల నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాం. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్ని మనం ఎంతవరకు చూడొచ్చు, బేరీజు వేయచ్చు? అంటే ఇది విరమణ దిశగా, అంటే యుద్ధం ఆగిపోయే పరిస్థితి కనిపిస్తుందా, లేకపోతే కొంత ఒక ఇంటర్వెల్ లాగా మనం భావించాలా? దీంట్లో ఎవరు ఎంత డెస్పరేట్గా ఉన్నారో దాని మీద ఉంటుంది పవన్ గారు. ఇరాన్ అంత డెస్పరేట్ లేరు. ఇరాన్ డబ్బులు కావాలి, అది ఇప్పుడు ఎట్లనే వస్తుంది. డబ్బులు యుద్ధం ఆపకుండానే డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు సౌదీ అరేబియా నుంచి చెప్పాను చూడండి, యూఏఈ ఇచ్చారు, సౌదీ అరేబియా ఇచ్చారు, వాళ్ళు డినై చేయట్లేదు. యూఏఈ అన్నారంటే మేము 15 బిలియన్ సాఫ్ట్ లోన్గా ఇచ్చామంటున్నారు. ఓకే, కరెక్ట్, ఓకే, నో ప్రాబ్లం. కానీ మీరు అమెరికా పెట్టిన ఫ్రీజ్ నుంచి ఆ డబ్బులు తీసిస్తే అది బిగ్ ప్రాబ్లం అవుతుంది. అమెరికా మీ మీద పడతారు రేపు. కానీ అమెరికా దగ్గర అడగకుండా వీళ్ళు చేయరు. వాళ్ళు చెప్పుంటారు అమెరికా, నేను చూడలేదు, నువ్వు చూసుకో ఇంకా ఉండని. ఓకే, వాడికి డబ్బులు ఇచ్చి వాడికి క్వైట్గా కూర్చుంటే ప్రాబ్లం లేదు. ఇది పవన్ గారు ఇండే ఇష్యూ. ఇరాన్కి అంత డెస్పరేట్ లేరు ఇరాన్. అండ్ ఇరాన్ నేర్చుకున్నారు ఒక లెసన్. మేము అసిమెట్రిక్ వార్ఫేర్, మేము పెద్ద కంట్రీ కాదు, అంటే కంట్రీ సైజ్ పెద్దది అనుకోండి, మా దగ్గర అంత పెద్ద నేవీ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదు, ఏం లేదు. ఇది అసిమెట్రిక్ వార్ఫేర్ ఆడే మేము అమెరికాని టేబుల్ మీద తీసుకొచ్చి కూర్చోబెట్టాం మేము. దట్ ఈస్ అవర్ కేపబిలిటీ. దీనికన్నా ముందు అమెరికా మాతో మాట్లాడకపోతుండే, వాడెవడా ఇరాన్ నాతో సంబంధం లేదంటుండే. మీరు ఒబామా టైంలో అంతా మీరు ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు తీసుకొచ్చి మిమ్మల్ని కూర్చోబెట్టి మేము మాట్లాడిపిస్తాం. మా డిమాండ్ మేము ముందు పెట్టాం, మీరు అంగీకరించారు. ఇప్పుడు దాని మీద గొడవ మొదలవుతుంది. ఇరాన్ అంటారు స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ చెప్పని టోల్ కలెక్ట్ చేస్తూ అంటారు. అమెరికా అంటాడు నథింగ్ డూయింగ్ అంటాడు. కానీ ఏం జరిగిందని కొంతమంది మిలిటరీ ఎక్స్పర్ట్స్ ఏమంటారు, లాస్ట్ 4 రోజుల్లో మీరు గుర్తుంటుంది మీకు, ఈ 4 కాదు, దీనికన్నా ముందున్న 4 రోజులు బాంబింగ్ జరిగింది ఉండి ఇరాన్ మీద. ఎస్పెషలీ వాళ్ళ కోస్టల్ బ్యాటరీస్ మీద కొట్టారు. స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ దగ్గర ఉన్న మిసైల్ దాని మీద కొట్టారు. అది ఇరాన్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ తీసుకొచ్చింది. అప్పుడు ఇరాన్కి అర్థమైంది, ఇది ఇంకొన్ని రోజులు నడిస్తే మాకు స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ మా దగ్గర ఉండదు. స్ట్రైట్ ఆఫ్ హార్మజ్లో ఎట్లా ఆపుతున్నాం ట్రాఫిక్ని? ఈ మిసైల్స్ కొడుతున్నాం అక్కడ కూర్చొని ఈ షిప్ల మీద. మీరు అక్కడున్న లిజనింగ్ పోస్ట్ ఉంటుంది, వీళ్ళ కమాండ్ అండ్ కంట్రోల్ పోస్ట్ ఉంటుంది, కెషమ్ ఐలాండ్ అట్లాంటి ప్లేసెస్లో, బందరాబాస్లో కూడా. అక్కడ మీరు కూర్చొని అక్కడి నుంచి ఈ షిప్స్కి వార్నింగ్ ఇస్తున్నారు, రే క్రాస్ చేయకూడదు, రిటర్న్ వెళ్ళిపోండి అట్లా అని చెప్పేసి. వీళ్ళు దాన్ని కొట్టారు అమెరికా. సో వీళ్ళకి అర్థమైపోయింది, ఇంకా ఒక 3 రోజులు కొడితే మా దగ్గర ఏం ఉండదు, షిప్స్ని మేము కంట్రోల్ చేయలేం, వాళ్ళు ఎక్కడ కాంటే అట్లా వెళ్ళిపోతారు, మేము వాళ్ళని ట్రాక్ చేయలేం. ట్రాకింగ్ సిస్టమ్ మొత్తం కొట్టేశారు అమెరికా, మాది రాడార్లు కొట్టేశారు, మేమేం చేస్తాం ఇప్పుడు? ఇది అర్థమైపోయింది. అంటే రష్యా ఉక్రెయిన్ లాగా కొనసాగింపు ఉండదు యుద్ధం. అందరు టైర్డ్ అయిపోయారు సార్ పవన్ గారు, ఈ యుద్ధంలో అందరు టైర్డ్ అయిపోయారు, లోకం కూడా టైర్డ్ అయిపోయింది. అవును, ప్రతి కంట్రీ హెస్ గాట్ ఇంపాక్ట్, ప్రతి ఒక్కళ్ళకి. సో ఇది ఎట్లయినా ఆగిపోతే మంచిది. ఈగో ప్రాబ్లం ఉంది, దాంట్లో ఇష్యూ లేదు.
గల్ఫ్ నేషన్స్ అందరికన్నా పెద్ద సఫరింగ్ వాళ్ళకు వచ్చింది. దుబాయ్ కానివ్వండి, అవును. అబుదాబి కానివ్వండి, సౌదీ వాస్తవమే. అరేబియా కానీ, ఖత్తర్, బహ్రెయిన్ వీరందరూ సఫర్ అవుతున్నారు. ఉమ్, వాళ్ళ డబ్బులు కూడా లేవు. వాళ్ళకు కూడా 3 నెలల నుంచి అసలు ఆయిల్ డబ్బులు లేవు. వాళ్ళు రిఫైనరీ ధ్వంసం చేశారు. అదంతా రిపేర్ చేపియాలి. వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొట్టారు. దుబాయ్ ఎయిర్పోర్ట్ కొట్టారు. కువైత్ ఎయిర్పోర్ట్ కొట్టారు. ఇదంతా రిపేర్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ ఎయిర్లైన్స్ నష్టాల్లో నడుస్తున్నాయి. హ్యూజ్ లాసెస్. ఎమిరేట్స్ కానీ, గల్ఫ్ ఎయిర్ కానీ, మిగతా ఎయిర్లైన్స్ అన్నీ, ఈవెన్ ఖతర్ కూడా, ఎవ్రీబడి ఈజ్ రన్నింగ్ ఇన్ హ్యూజ్ లాసెస్. ఉమ్, అదంతా బయటపడాలంటే ఈ యుద్ధం ఎక్కడో ఒక ప్లేస్లో ఆగాలి. ఓకే. దాని తర్వాత నిటిగ్రిటీస్ అంటాం ఇంగ్లీష్లో. చిన్న చిన్నది మన తర్వాత మాట్లాడుకోవచ్చు. ఉమ్, మేజర్ ఫస్ట్ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ఓపెన్ చేయండి. ఆయిల్ ప్రైసెస్ స్టెబిలైజ్ అవుతాయి. స్టాక్ మార్కెట్స్ పికప్ అయింది. ఇవాళ ఏషియన్ స్టాక్ మార్కెట్ అంతా 4% to 6% గెయిన్ అయింది. అవును. మన స్టాక్ మార్కెట్ సంగతి నాకు తెలియదు కానీ మనది కూడా గెయిన్ అయి ఉంటుంది డెఫినెట్గా. సో ఈ మెయిన్ థింగ్ ఒకసారి వచ్చేస్తే యురేనియం తర్వాత మాట్లాడుకోవచ్చు. ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి పవన్ గారు, దీనికన్నా ముందు కూడా చాలాసార్లు మనం మాట్లాడాం. న్యూక్లియర్ వెపన్ ఏ దేశం వాడరు. అవును. అది చేతిలో ఒక కర్ర, అంతే అంతే. వాచ్మెన్ దగ్గర ఉంటుంది. ఆడు కూర్చుంటాడు, నా దగ్గర కర్ర ఉంది, నువ్వు వస్తే కొడతాను నేను. ఉమ్, వాడు ఎందుకంటే హీరోషిమా నాగాసాకి తర్వాత మనం చూసాం దాని ఇంపాక్ట్ ఏముంటుందని. అవును. మీరెవరి మీదైనా న్యూక్లియర్ వెపన్ వాడితే మీ సంగతి కూడా అంతే. వాడు పోతాడు, మీరు కూడా పోతారు. దేశం ఉండదు, 2 దేశాలు. అది అర్థం చేసుకోండి. అమెరికాకి తెలుసు అది. డర్టీ బాంబ్ అంటాం మనం. ఫుల్ ఫ్లెజ్ న్యూక్లియర్ బాంబ్ ఉండదు. ఏదో ఒక న్యూక్లియర్ బాంబ్ తీసుకొచ్చి, చిన్నది ఒక యురేనియం తీసుకొచ్చి న్యూయార్క్లో అక్కడ పెట్టేస్తే ఏం చేస్తారు మీరు? ఏం చేయలేరు. అది అమెరికా కూడా తెలుసు. 9/11 జరిగిన తర్వాత వాళ్ళకి ఆ భయం ఉంది. ఉమ్, దట్ మా మీద కూడా అటాక్ జరగవచ్చు అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు దాకా అమెరికా మీద ఒకటేసారి దాడి జరిగింది, ఉమ్, పర్ల్ హార్బర్లో, సెకండ్ వరల్డ్ వార్, జాపనీస్ కొట్టినప్పుడు. దట్ వాజ్ అ వార్. 9/11 వాజ్ నాట్ అ వార్, ఇట్ వాజ్ అ టెర్రరిస్ట్ యాక్ట్. అవును. దాని తర్వాత అమెరికా భయపడుతున్నారు ఇప్పుడు ఏ రోజు. కానీ వాళ్ళు స్ట్రెంగ్తన్ చేశారు, హోమ్లాండ్ సెక్యూరిటీ కానీ మిగతా అంతా చాలా బాగా వాళ్ళు స్ట్రెంగ్తన్ చేశారు. అవును. కానీ ఏ రోజైనా జరగవచ్చు. షూటింగ్ అమెరికాలో చాలా కామన్. నిన్న న్యూయార్క్లో చూసాం మన బాస్కెట్బాల్ గేమ్ తర్వాత ఏం జరిగింది అనేది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సో అమెరికా కూడా భయం ఉంది. ఈ మిడిల్ ఈస్ట్ వార్ మా దగ్గరకు వస్తుందా అని భయం ఉంది. ఉమ్, అది రాకూడదని వాళ్ళు చూస్తున్నారు. అందుకే యూరోప్లో ఆల్రెడీ నడుస్తుంది. యూరోప్లోనే కొన్ని సినగాగ్స్ మీద దాడి జరుగుతుంది. అక్కడ ఉన్న జూయిష్ కమ్యూనిటీ మీద దాడి జరుగుతుంది. ఇది అమెరికాకు వస్తే దానికన్నా పెద్ద ప్రాబ్లం కాబోదు. సో అమెరికాకి ఎట్లయినా యుద్ధం ఆపేసేయాలి. దీని దండం పెట్టి వాళ్ళని, ఇరాన్ని ఆపరాదు నాయన, చాలా కొట్టుకున్నాం మనం ఇద్దరం. ఈ WWF మ్యాచ్ లాగా ఉంటుంది ఇది. అవును. కొట్టేసుకొని చైర్లతోని, టేబుల్లతోని అన్నీ కొట్టిన తర్వాత ఇద్దరు కూర్చొని అయిపోయింది, ఇంటికి వెళ్దాం లేని, అవును. హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి ఉత్తుత్తి మ్యాచ్. అది అయిపోయింది. ఆ పరిస్థితికి వచ్చేసారు ఇప్పుడు ఇద్దరు. దే ఆర్ టైర్డ్ నౌ. ప్రెసిడెంట్ ట్రంప్ చాలా పెద్ద పెద్ద మాటలు అంటాడు కానీ మన వియట్నాం వార్త 19 సంవత్సరాలు నడిచింది. అది డిఫరెంట్ లీగ్. అది ఉమ్, అది ఆ టైంలో ఇంత పెద్ద ఆయుధాలు అది ఇది ఏం లేకుండే. అండ్ ఇట్ వాజ్ మోర్ ఆఫ్ గెరిల్లా వార్ఫేర్. అవును. ఇరాక్ వాజ్ అనదర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గెరిల్లా వార్ఫేర్. మీరు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎందుకు పారిపోయారు? మీరు ఇంత పెద్ద పవర్ఫుల్ ఆర్మీ, నేటోతో సహా మీరు పారిపోతారు. ఎక్విప్మెంట్ పెట్టి పారిపోయారు మీరు అక్కడి నుంచి. హెలికాప్టర్తో సహా అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు మీరు. అవును. ఎందుకంటే దే ఆర్ ఫైటింగ్ అన్ అసిమెట్రిక్ వార్ఫేర్. వాళ్ళు రోడ్ సైడ్ బాంబులు, IEDలు వాడుకున్నారు. మీరేమో ట్యాంకులు తీసుకొస్తారు, మిసైళ్ళు తీసుకొస్తారు. వాళ్ళ దగ్గర ఏం అక్కర్లేదు వాళ్ళకి. వాళ్ళు చెప్పినట్లు డ్రోను, హ్యాండెల్ మిసైల్తో వాళ్ళు పని చేయించుకుంటున్నారు వాళ్ళు. ఇది ఈ యుద్ధంలో అంతా అయిన తర్వాత ఒక పెద్ద లెసన్ ఉంటుంది ఆర్మీ స్కూల్స్లో, అంటే మన మిలిటరీ అకాడమీస్లో అంతా నేర్పిస్తారు. ఇది కేస్ స్టడీ లాగా. కేస్ స్టడీ. ఇట్స్ బిగ్ గ్రేట్ కేస్ స్టడీ. ఆల్రెడీ యుక్రెయిన్, రష్యా ద గ్రేట్ కేస్ స్టడీ. టెక్నాలజీ ఎట్లా వాడాలని, వార్ మారిపోయిందని. దిస్ ఆల్సో విల్ బి సంథింగ్ వెరీ సిమిలర్. ఓకే. ఏదేమైనా కూడా ఇప్పుడు ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే యుద్ధం ఆగే పరిస్థితులే మనకు కనిపిస్తున్నాయి. ఈ ప్రస్తుతం సీజ్ ఫైర్ ఏదైతే ఉందో ఇది మొత్తం యుద్ధం విరమణ దాకా వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఈ ఓవరాల్గా పరిణామాలు ఇరాన్కి చాలా లాభం చేకూరే అవకాశాలే కనిపిస్తున్నాయి. సూపర్ పవర్గా వెస్ట్ ఏషియాలో మారే అవకాశం కూడా లేకపోలేదు. చూస్తూ ఉండండి తెలుగు పాపులర్. నమస్తే.